జ్వాలాముఖి టెంపుల్ కొన్ని వేల సంవత్సరాల నుంచి టెంపుల్లో మంట రావడం ఎలా పాసిబుల్ సార్? మనకున్న శక్తి పీఠాస్ లో వన్ ఆఫ్ ది శక్తి పీఠం అది డార్మెంట్ వాల్కెనో ఉంది. అంటే అర్త్ లోపల ఉన్న గ్యాస్ ని వస్తుంది కాబట్టి బయట ఉన్న చల్ల ప్రదేశం దాన్ని ఆపలేము. దాన్ని ఆపడానికి ట్రై చేశారు కొంతమంది అని విన్నాను నేను. నేచర్ కి అగనిస్ట్ కి వెళ్ళినా కూడా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. నెదర్లాండ్స్ లో ఓషన్ కన్నా కొంచెం కిందకు ఉంటుంది, బిలో సీ లెవెల్. దాని వల్ల వాటర్ లోపలికి వస్తుంది అనిపిస్తుంది. కానీ వాళ్ళు డైక్స్ నేను చెప్పిన లివీస్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల హెవీ ఇంజనీరింగ్ అసలు వాటర్ లోపల రాదు. ద కంట్రీ సర్వైవింగ్ లైక్ అనమాట. తువాలు అనే కంట్రీ ఫ్యూ ఇయర్స్ లో సబ్మర్జ్ అయ్యే ఛాన్స్ ఉందంట కదా. కొంతకాలానికి మొత్తం సబ్మర్జ్ అయిపోతుంది. వాల్వ్ అనే కాదు, బంగ్లాదేశ్ కంట్రీ కూడా సీ లెవెల్ బాగా దగ్గరగా ఉంటుంది. స్లోగా కోస్టల్ ఏరియాస్ అన్ని సబ్మర్జ్ అవుకుంటూ వెళ్ళిపోతాయి. చైనాలో కట్టిన ఒక డ్యామ్ వల్ల ఎర్త్ తిరిగే స్పీడ్ తగ్గిందంట. ట్రిలియన్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ని స్టోర్ చేశారు అందులో. అర్త్ మీద ఒక పాయింట్ లో వెయిట్ బాగా పెంచారు, ఎక్కువ వాటర్ పెట్టి. దాని వల్ల అర్త్ రొటేషన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. యాక్సిస్ కూడా ఒక 2 సెంటీమీటర్స్ టిల్ట్ అయింది. అక్సై చీన్ అనే ప్లేస్ గురించి చాలా హాట్ కేక్ కదా, పాకిస్తాన్ కి, ఇండియాకి, చైనాకి. జింజియాంగ్ ప్రావిన్స్ కి, టిబెట్ ప్రావిన్స్ కి మధ్యలో ఉండే పార్టే అక్సై చీన్. సో వాళ్ళు ఈ రెండు కనెక్ట్ చేసుకోవడం కోసం రోడ్డు కట్ట మొదలు పెట్టారు. ఒక 7 years దాకా ఇండియా దాన్ని అబ్జర్వ్ చేయడం అనేది 957 లో మనం మేల్కొని వి స్టార్టెడ్ రివాల్టింగ్ అగైన్స్ట్ ఇట్. బ్రిటిష్ ప్రపంచం మొత్తం రూల్ చేసిన టైంలో సింపుల్ గా మ్యాప్ తీసుకొని స్కేల్ తగ్గిసిన బోర్డర్స్ అనమాట అవన్నీ కూడా. ఎందుకని చూడండి, స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. స్ట్రైట్ లైన్ ఇస్ ఇంపాసిబుల్. మరి కాశ్మీర్ ఎందుకు ఎవరు డిసైడ్ చేయలేకపోతున్నారు? ఒక బార్డర్ ని గీసినప్పటికీ బోత్ కంట్రీస్ ఒప్పుకుంటేనే బార్డర్ ముందుకెళ్తుంది. 1947 లో కశ్మీర్ కింద అగ్రిమెంట్ చేసుకొని కశ్మీర్ మొత్తాన్ని వి హావ్ టేకెన్. పాకిస్తాన్ ఎలా ఫీల్ అయింది? కశ్మీర్ వాళ్ళదని ఫీల్ అయింది. ఎందుకంటే కశ్మీర్ లో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న జ్వాలాముఖి టెంపుల్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి అమ్మవారి నోటి నుండి జ్వాల వస్తుంది. అది ఎలా జరుగుతుంది? యాగంటి టెంపుల్, అక్కడున్న నంది ప్రతి 20 years కి 1 ఇంచు పెరుగుతుంది. అసలు అది ఎలా జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఒక డ్యామ్ వల్ల అర్త్ తిరిగే స్పీడ్ తగ్గుతుందన్న విషయం మీకు తెలుసా? మనం కట్టే కన్స్ట్రక్షన్స్ వల్ల సీ లెవెల్ ని కూడా వెనుకకు పంపించచ్చు అంట. ఇలా నిజంగా జరిగింది కొన్ని కంట్రీస్ లో. ఇలాంటి ఎన్నో హిడెన్ టాపిక్స్ ఈ పాడ్కాస్ట్ లో డిస్కస్ చేసాం. ఈ పాడ్కాస్ట్ కి వచ్చిన గెస్ట్ శరత్ చంద్ర గారు, ఫౌండర్ ఆఫ్ శరత్ చంద్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. తెలుగు పాడ్కాస్ట్ లో ఇదొక బోల్డ్ అటెంప్ట్. ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు. ఈ పాడ్కాస్ట్ చూసాక మీకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కొట్టే ప్రతి సబ్స్క్రైబ్ బటన్ నన్ను, నా టీమ్ ని ఎంతగానో మోటివేట్ చేస్తుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీ వరకు చేరుతాయి. ప్లీజ్ హైప్ దిస్ వీడియో. మీరు ఎంత ఎక్కువ హైప్ చేస్తే ఈ వీడియో అంత మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, ఐమ్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు అక్షయ్ పబ్బా. థ్యాంక్ యూ. జియోగ్రఫీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది క్లైమేట్ అని చెప్పేశారు. బట్ మేము రీసెర్చ్ చేసినప్పుడు దీంట్లో చాలా తెలియని టాపిక్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలిసాయి. సో అందుకే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాయి ఈరోజు పాడ్కాస్ట్లో మాట్లాడే టాపిక్స్ గురించి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ పాడ్కాస్ట్. ఇట్స్ మై ప్రివిలేజ్ అండి. ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. ఎందుకంటే మీరు కూడా మీ వీడియోస్ చూస్తున్నాను నేను. యు ఆర్ డూయింగ్ వీడియోస్ ఆన్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. థ్యాంక్ యూ సార్. ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి, అలాగే చాలా ఎగ్జైటింగ్ కూడా ఉన్నాయి. మీ రీసెంట్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో అందుకనే ఐ ఫీల్ ప్రివిలేజ్డ్ టు బీ హియర్. థ్యాంక్స్ సార్. నార్మల్గా ఎర్త్ లోపటికి ఒక మనిషి ఎంత దూరం దిగాడు సార్ ఇప్పటి వరకు? అంటే ఒకటండి, ఇప్పుడు అర్త్ అనేది ఆల్మోస్ట్ 6300-400 కిలోమీటర్స్ డెప్త్ ఉంటుంది అర్త్. మనకు కావాల్సిన మినరల్స్ అన్నీ టాప్ లేయర్లోనే చాలా వరకు ఉంటాయి. ఓకే. ఇంకోటి, మనం డీప్గా వెళ్ళి ట్రై చేసాం. అర్త్ లోపలికి ట్రై చేసాం వెళ్ళడానికి కోసం. ఎందుకంటే వాల్కెనోస్ ఎలా వస్తే తెలుసుకోవడం కోసం ట్రై చేసాం. బట్ మ్యాక్సిమం ఒక 12 kilometers వెళ్ళేసరికి డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఫెయిల్ అవడం మొదలుపెట్టింది. ఫెయిల్ అవుద్ది ఎక్విప్మెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ కిలోమీటర్ మీరు లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ 25 నుంచి 30 degrees పెరుగుతూ ఉంటుంది టెంపరేచర్. 1 kilometerకి అర్త్ లోపలికి వెళ్ళే కొద్దీ పెరుగుతుంటుంది. అలా పెరగడం వల్ల ఏమవుద్ది, ఆల్మోస్ట్ ఒక 10-12 kilometers వెళ్ళేసరికి 3000 degrees సెంటిగ్రేడ్ దాకా వెళ్ళిపోతుంది టెంపరేచర్. అంత టెంపరేచర్ ప్రెషర్ కూడా. ప్రెషర్ అంటే ఏంటి? ప్రెషర్ అంటే ఒక పాయింట్ పైన ఎంత వెయిట్ ఉందో దాన్ని బట్టి ప్రెషర్ డిపెండ్ అయి ఉంటుంది. మరి అర్త్ లోపలికి వెళ్తున్నారంటే ఆ 12 kilometers రాక్ వెయిట్ మొత్తాన్ని మొయ్యాలి కదా, హై ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్లో కూడా మెటీరియల్ ఫెయిల్ అయిపోతుంది. అసలు 12 దాకా కూడా 12 అనేది మ్యాక్సిమం రష్యాలో ట్రై చేశారు. బట్ యాక్చువల్గా 5-6 kilometers లోపలికి వెళ్ళేసరికి ఆ డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ మెటీరియల్ మార్చాలి. అంటే కొన్ని మెటీరియల్స్ మాత్రమే హై టెంపరేచర్లో వర్క్ చేయగలవు. అలా ట్రై చేసినా కూడా 10-12 kilometers 10 దాన్ని దాటి వెళ్ళడం చాలా కష్టం. హై టెంపరేచర్, హై ప్రెషర్ వల్ల మొత్తం అంతా కూడా మెల్ట్ అయిపోద్ది. మెటీరియల్ అంతా మెల్ట్ అయ్యి ముందుకెళ్దాం. ఓకే. అండ్ ఈ చైనాలో కట్టిన ఒక డ్యామ్ వల్ల ఎర్త్ తిరిగే స్పీడ్ తగ్గిందంట. అంటే రొటేట్ అయ్యే స్పీడ్ ఏదైతే ఉందో అది తగ్గిందంట.
అది ఎలా పాసిబుల్ సార్? అంటే ప్రపంచంలో ఎన్నో డ్యామ్స్ ఉన్నాయి. ఆ ఒక్క డ్యామ్ వల్ల ఎర్త్ తిరిగే స్పీడ్ తగ్గడం ఏంటి సార్? అంటే ఇట్స్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది ఎప్పటి నుంచో అంటే డ్యామ్ కన్‌స్ట్రక్షన్ మొదలుపెట్టక ముందు నుంచి కూడా చాలామంది క్రిటిక్స్ క్వెషన్ చేసేవాళ్ళు. అంత పెద్ద డ్యామ్ కడితే సర్వే అవుతుందా లేదని. ఎర్త్ రొటేషన్ ఒకటే అనే కాదు, ఎర్త్‌క్వేక్స్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఎర్త్‌క్వేక్స్, ప్లేట్స్ అన్‌స్టేబుల్ అయిపోతాయి అని కూడా డిస్కషన్ జరిగింది. నిజంగానే ఎర్త్ రొటేషన్ అనేది కొంత ఎఫెక్ట్ అయింది. అంటే నోటీసబుల్ ఏం కాదది. చాలా తక్కువ. మేబీ ఇప్పుడు ఒక మైక్రో సెకండ్ అంటే ఒక సెకండ్‌లో 1/1000th మైక్రో సెకండ్ కదా! అలాంటి మైక్రో సెకండ్స్‌లో కొలిసినా కూడా 0.0506 మైక్రో సెకండ్స్ అంటే చాలా తక్కువ. నోటీసబుల్ కాదు. ఇప్పుడు ఒక స్పిన్నింగ్ వీల్ తీసుకోండి. స్పిన్నింగ్ వీల్. ఒక స్పిన్నింగ్ వీల్ తిరుగుతుందనుకోండి. తిరుగుతున్న దాని మీద ఒక చిన్న రాయి స్టోన్ అటాచ్ చేయండి దానికి. అంటే వెయిట్ మార్చండి. స్పిన్నింగ్ వీల్ రొటేషన్ మారుతది. అటువంటిది ఈ డ్యామ్ మీరు చెప్తున్న డ్యాము 3 గార్జియస్ డ్యామ్. చాలా పెద్ద డ్యామ్. అంటే ఆల్మోస్ట్ అందులో ట్రిలియన్స్ ఆఫ్ లీటర్స్. ట్రిలియన్ అంటే 1 ట్రిలియన్ 1000 బిలియన్స్. ట్రిలియన్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్‌ని స్టోర్ చేశారు అందులో. స్టోర్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇట్స్ ఎ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వాటర్. అంటే ఎర్త్ మీద ఇంకెక్కడో ఉండాల్సిన వాటర్‌ని తీసుకొచ్చి పెద్ద డ్యామ్ కట్టి ఇక్కడ పెట్టారు. మరి అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ పెడితే అక్కడ వెయిట్ ఇంబాలెన్స్ అవుతుంది కదా! వెయిట్ ఇంబాలెన్స్ అవుతుంది. ఎర్త్ మీద ఒక పాయింట్‌లో వెయిట్ పెంచారు. ఎక్కువ వాటర్ పెట్టి. దానివలన ఎర్త్ రొటేషన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. రొటేషనే కాదు, యాక్సిస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ యాక్సిస్ కూడా ఒక 2 సెంటీమీటర్స్ టిల్ట్ అయింది 3 గార్జియస్ డ్యామ్ వలన అని కూడా వీ కెన్ అండర్‌స్టాండ్. అయితే ఒకటి, ఇది ఓన్లీ 3 గార్జియస్ డ్యామ్ అని కాదండి. ఎనీ మేజర్ జియోగ్రఫికల్ ఈవెంట్స్ జరిగినప్పుడు మారుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు, సునామీ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 2004 సునామీ మనకి గుర్తుండే ఉంటది. 2004 అవును. యాక్చువల్‌గా ఎర్త్‌క్వేక్ వచ్చింది ఇండోనేషియాలో. ఇండోనేషియాలో ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు ఎర్త్‌క్వేక్ రావడం వలన ఓషన్‌లో ఉన్న వాటర్ కొంచెం పైకొచ్చి ఎక్కువ మూవ్ అయింది. ఆ సునామీ రావడం వలన ఇప్పుడు మీరు చెప్పిన 3 గార్జియస్ డ్యామ్ కన్నా కూడా ఇంకా ఎక్కువ వాటర్ డిస్ట్రిబ్యూట్ అయింది. ఆ టైంలో అయితే ఆల్మోస్ట్ ఆ టైంలో ఎర్త్ యాక్సిస్ ఒక 7 సెంటీమీటర్స్ టిల్ట్ అయింది. అండ్ రొటేషన్ కూడా ఆ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ తక్కువ టైంలో రొటేషన్ కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక 1 ఆర్ 2 మైక్రో సెకండ్స్ మారిపోయింది రొటేషన్. అచ్చా! ఇదనుకోండి 0.06 మైక్రో సెకండ్సే. సో అలాగా ఎర్త్ మీద ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి వాటర్ ఎక్కువ మూవ్ అయినా, వెయిట్ ఇంబాలెన్స్ అయినా, రొటేషన్ యాక్సిస్ అనేది ఎఫెక్ట్ అవ్వడం కామనే. బట్ ఇట్స్ అన్నోటిసబుల్. దానివల్ల అంత హ్యూజ్‌గా డే అండ్ నైటే మారిపోవు. ఓకే. అలాగా. ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు ప్లేట్స్ అని చెప్పారు కదా! ప్లేట్స్ అంటే ఏంటి సార్? ప్లేట్స్ అంటే ఇప్పుడు ఎర్త్ తీసుకోండి. ఎర్త్ ఎగ్జాక్ట్ స్ఫియర్‌లా ఉండదులే. బట్ స్ఫియర్‌లా ఉందనుకుందాం. ఈ ఎర్త్ ఎలా ఉంటదంటే ఇప్పుడు ఉల్లిపాయ తొక్క ఉందనుకోండి. ఉల్లిపాయ చూసారు. ఉల్లిపాయ అనేది మొత్తం ఒక సింగిల్ లేయర్. ఆ లేయర్‌ని చేసి నెక్స్ట్ లేయర్ వస్తది. చేసి ఇంకో లేయర్ వస్తది. ఎర్త్ అలా ఉండదు. ఎర్త్ మనం చదువుకుంటున్నప్పుడు జియోగ్రఫీలో క్రస్ట్ ఉంటది పై లేయరు. మధ్యలో ఏమో ఫస్ట్ మ్యాంటిల్. క్రస్ట్ కింద మ్యాంటిల్ ఉంటది. మ్యాంటిల్ కింద కోర్ ఉంటది. సో కోర్ ఒక లేయర్ అనుకుంటాం. మ్యాంటిల్ అంతా తొక్క అనుకుంటాం. క్రస్ట్ తొక్క అనుకుంటాం. కానీ అలా ఉండదు. అలా లేయర్స్ లాగా కంటిన్యూస్‌గా ఉండదు. ఓకే. ఎర్త్ క్రస్ట్ అనేది ప్లేట్స్ లాగా బ్రేక్ అయిపోయి ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ అనుకోండి. ఇదొక ప్లేట్. ఇదొక ప్లేట్. ఇదొక ప్లేట్స్ లాగా ఉంటది. ఆ ప్లేట్స్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. ఆనియన్ లాగా సింగిల్ లేయర్ లాగా ఉండదు ఎర్త్ అనేది. సో ఇప్పుడేమవుతది, ఈ ప్లేట్స్ అనేవి సెపరేట్ స్ట్రక్చర్స్ కాబట్టి ఒక ప్లేట్ అంటే ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్స్ డెప్త్. అంటే పైనున్న క్రస్ట్ మ్యాంటిల్‌లో కూడా కొంత పార్ట్ అప్పర్ మ్యాంటిల్ కలిసి ఉంటదనమాట ప్లేట్ అంటే. దాన్ని థిక్ లిథోస్ఫెరిక్ స్లాబ్ అంటాం. స్లాబ్‌లా ఉంటది. మన ఈ స్లాబ్‌లా ఉంటది. అయితే ఈ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. ఎందుకంటే ఈ ప్లేట్స్ కింద మాగ్మా ఉంటది. మాగ్మా అంటే మెల్ట్ అయిపోయిన రాక్ అనమాట. వెరీ హాట్ మెటీరియల్ అది. అది లిక్విడ్‌లా ఉంటుంది కాబట్టి ఈస్టనోస్ఫియర్ అంటారు దాన్ని. ఆ లిక్విడ్ మూవ్ అయ్యే కొద్దీ ఏమవుద్ది, ప్లేట్స్ మూవ్ అవుతుంటాయి పైన. ఈ ప్లేట్స్ మూవ్ అవుతున్నప్పుడు ఏమవుద్ది, కొన్ని ప్లేట్స్ లాగా ఆహ్, కొల్లిషన్. ఓకే. కొల్లైడింగ్ ప్లేట్ అంటారు. కొన్ని ప్లేట్స్ ఏమో డైవర్జెన్స్ ప్లేట్ దూరంగెళ్ళిపోతాయి. డైవర్జింగ్ ప్లేట్స్ దూరంగెళ్తున్నప్పుడు ఈ మాల్టెన్ లావా పైకొచ్చి, ఈ దూరంగా ఎళ్తున్నప్పుడు వచ్చిన గ్యాప్ వచ్చింది కదా! ఆ గ్యాప్‌ని ఈ లావా ఫిల్ చేస్తది. వాల్కనోస్ లాగా వచ్చి ఫిల్ చేస్తుంటది. అదే ప్లేట్స్ దగ్గరికొచ్చి ఇలా అయ్యే కొల్లిషన్ అయినప్పుడు ఏమవుతది, బరువైన ప్లేట్, హెవీ ప్లేట్ కిందకెళ్ళిపోద్ది. దాన్నే సబ్డక్షన్ అంటారు. సబ్డక్షన్. లైట్‌గా ఉన్న ప్లేట్ ఇలా పైకి లేస్తది. ఇలా వెరీ స్లో మూవ్‌మెంట్. ఇలా ఎళ్తుంటది. ఈ పైకొచ్చిన ప్లేటు ఇలా ఫోల్డ్ అవుతుంటది. ఎందుకంటే ఫ్రిక్షన్ ఉంటది కదా! ఇలా ఇలా ఎళ్తుంటది కదా! ఇలా ఫోల్డ్ అవ్వడం వలన ఆ బోర్డర్‌లో ఫోల్డెడ్ మౌంటైన్స్ కూడా ఫార్మ్ అవుతూ ఉంటాయి. మన హిమాలయాస్ ఫోల్డెడ్ మౌంటైన్సే. అచ్చా! అండ్ ఈ ప్లేట్ మూవ్‌మెంట్ జరుగుతుంది ఇప్పుడు కూడా. ఇట్ ఈస్ కంటిన్యూయస్ మూవ్‌మెంట్ అనమాట. అందుకనే ఈ మౌంటైన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. హిమాలయాస్ పెరుగుతూ ఉంటాయన్నమాట. ప్లేట్స్. అలాగా. ఇంకొకటి ఇప్పుడు మనం తీసుకుంటే ఈ నేపాల్ దగ్గర, లేదా జపాన్ దగ్గర, లేకపోతే మన కాలిఫోర్నియాలో ఈ ప్లేట్స్‌లో ఇలా సబ్డక్షన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎర్త్‌క్వేక్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. దీన్ని పసిఫిక్ ఓషన్ సరౌండింగ్ అనమాట. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు.
సో ప్లేట్స్ మూవ్‌మెంట్ వలన ఇటువంటివన్నీ గూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఓకే. దీన్ని ప్లేట్ టెక్టానిక్ థియరీ అంటారు. ఈ థియరీ రావడం కన్నా ముందు చాలా థియరీస్ ఉండేవి జియోగ్రఫీలో. ఆ థియరీస్‌తో కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగేవాళ్ళు గానీ, ఎప్పుడైతే ఈ థియరీ వచ్చిందో, పీటీటీ థియరీ వచ్చిందో, ఈ థియరీ వల్ల మౌంటైన్స్ ఎలా ఫార్మ్ అవుతున్నాయి, ఎర్త్‌క్వేక్స్ ఎలా వస్తున్నాయి, వాల్కెనోస్ ఎక్కడొస్తున్నాయి కరెక్ట్‌గా చెప్పగలుగుతున్నాం. ఇట్స్ ఎ వెరీ గుడ్ థియరీ. ప్లేటెడ్ థియరీ. అలాగా. అండ్ మీరు సునామీ అన్నారు కాబట్టి, అసలు సునామీ ఎలా ఫార్మ్ అవుతుంది సార్? సునామీ అంటే యాక్చువల్‌గా సునామీ అంటే ఏంటి? సునామీ అంటే జపనీస్ లాంగ్వేజ్‌లో హై వేవ్ అంతే. పెద్ద వేవ్. మామూలుగా ఓషన్‌లో సముద్రంలో వేవ్స్ వస్తుంటాయి. ఆ వేవ్స్ ఏంటంటే విండ్ వలన వస్తాయి. విండ్ ఫాస్ట్‌గా మూవ్ అవ్వడం వల్ల ఫ్రిక్షన్ వలన వాటర్ మూవ్ అవుతది. హ్మ్. సునామీ కూడా ఒక వేవే. కానీ సునామీ ఈస్ ఎ బిగ్ వేవ్. పెద్ద వేవ్. ఆల్మోస్ట్ లైక్ హైయెస్ట్ 40 మీటర్స్ కూడా కొన్ని హైట్ వస్తది. 40 మీటర్స్ అంటే కొన్ని బిల్డింగ్స్‌ని ముంచేస్తది. అది ఎందుకు వస్తదంటే సముద్రం కింద యాక్చువల్‌గా ఓషన్ డెప్త్ మాక్సిమం అంటే యావరేజ్ ఓషన్ డెప్త్ 4 కిలోమీటర్స్ అండి. 3.8 కిలోమీటర్స్ ఉంటది. అంటే వేరీ అవుతూ ఉంటది. 4-5 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఓషన్ డెప్త్ ఉండదు. కిందంతా ల్యాండే మళ్ళీ. ఆ వాటర్ తీసేస్తే పైన వాటర్ తీసేస్తే కిందంతా మామూలుగా ఎర్త్ ల్యాండే. సో, అందులో గూడా ఎర్త్ మీద అయినట్టుగానే వాల్కెనోస్ వస్తుంటాయి. ఎర్త్‌క్వేక్స్, ల్యాండ్ స్లైడ్ అవుతుంటది. ఎర్త్ మీద ఏమవుతుందో మొత్తం వాటర్ కింద అవుతుంటది. అచ్చా! కానీ పైన వాటర్ ఉండడం వల్ల మనకు కనిపించవు అంతే అవి. అయితే ఈ ఓషన్‌లో ఆ 4 కిలోమీటర్ లేయర్ ఆఫ్ వాటర్ కింద ఆ ల్యాండ్ ఉంటుంది గదా! అక్కడ ఎర్త్‌క్వేక్ వచ్చినా, ల్యాండ్ స్లైడ్ అయినా, వాల్కెనో వచ్చినా, ఏమొచ్చినా కూడా ఆ వాటర్ మొత్తం డిస్పర్స్ అంటే ఇట్ విల్ బి రీడిస్ట్రిబ్యూటెడ్ అనమాట. ఇలా పైకొస్తది వాటర్. పైకొచ్చిన వాటరు ఒకసారి పైకొచ్చిన వాటరు మళ్ళీ బ్యాక్ ఎళ్ళిపోవాల్సిందే. ఆ! అదేం బయట ఉండిపోదు. కానీ అలా పైకొచ్చిన ఎనర్జీ ఉంది గదా! ఆ ఎనర్జీ వలన వాటర్ పెద్ద వేవ్స్‌లా ఫార్మ్ అవుతాయి. ఆ వేవ్స్ ఒక్కసారిగా కోస్ట్‌కెళ్ళేసరికి కోస్ట్‌లో మనకి డెప్త్ తక్కువ ఉంటది గదా! సో, అంత పెద్ద వేవ్స్‌ని ఇట్ కెనాట్ అకామోడేట్ అనమాట. అందుకని ఆ వాటర్ అంతా ఒక్కసారి బయటకొచ్చేస్తది. అదే సునామీ అంటే అంతే. బిగ్ వేవ్. పెద్ద వేవ్. ఇంకా చెప్పాలంటే సునామీ వచ్చినప్పుడు సముద్రం మధ్యలో ఉన్నారనుకోండి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. మేబీ షిప్ కొంచెం మూవ్ అవుద్దేమో. కోస్ట్‌లో ఉంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. కోస్ట్‌లో ఉంటే. ఎందుకంటే మొత్తం ఆ ఫోర్స్‌కి మొత్తం అన్నీ కూడా పోతాయన్నమాట. జపాన్ కంట్రీ ఎలా తట్టుకోగలుగుతుంది సార్ ఆ సునామీస్‌ని? అంటే సునామీ మీరన్నట్టుగా జపాన్ అనే కాదు, ఇండోనేషియా గాని అంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఎక్కడైతే ప్లేట్ మూవ్‌మెంట్ ఎక్కువ జరుగుతుందో, ప్లేట్ బౌండరీస్ ఎక్కడైతే ఉన్నాయో, ఆ ప్లేసెస్‌లో ఎర్త్‌క్వేక్ వస్తుంటే సునామీ వస్తుంటది. అయితే సునామీని తట్టుకోవడం అంటే ఒకలా చేయొచ్చు. బేసికల్‌గా మన కోస్టల్ ఏరియాలో హై వేవ్ వచ్చినా కూడా ఆ వాటర్ లోపలికి రాకుండా ఆ కోస్ట్‌లో మనం డైక్స్ అంటారు. డైక్స్, లెవీస్ అంటే స్ట్రక్చర్స్ అనమాట. ఇలా కడతాం పెద్ద స్ట్రక్చర్ కడతాం. ఇప్పుడు మనం ఇంట్లో వాటర్ రాకుండా కడతాం కదా! చిన్న అవును. గోడలాగా. అవును. అలా పెద్దది కట్టడం వల్ల కోస్టల్ ఏరియాలో వాటర్ లోపల రాకుండా ఆపగలుగుతాం కొంతవరకు. ఇంకోటేం చేయాలంటే కోస్టల్ సిటీస్‌కి సునామీ వస్తదనే అవకాశం ఉంది కాబట్టి, సిటీ అర్బనైజేషన్‌ని కోస్ట్ దగ్గర తీసుకెళ్ళకూడదు. కోస్ట్ నుంచి కొంత బఫర్ జోన్ వదిలేసి డెవలప్‌మెంట్ చేసుకోవాలి. ఈ బఫర్ జోన్‌లో కొంచెం ఫారెస్ట్ ఉంటే మంచిది. ఫారెస్ట్ ఉంటే ఏమవుద్దంటే సునామీ వచ్చినా ఆ ట్రీస్ వలన ఆ ఎనర్జీ అంతా అక్కడ ఆగిపోద్ది. ఓకే. సిటీలోకొస్తే తగ్గిపోద్ది ఎనర్జీ అంతా కూడా. అయితే జపాన్ సునామీ అనుకుంటున్నాం. మీరు నెదర్‌లాండ్స్‌కెళ్తే నెదర్‌లాండ్స్‌లో అసలు నెదర్‌లాండ్స్ అనే కంట్రీయే ఓషన్ కన్నా కొంచెం కిందకుంటది. బిలో సీ లెవెల్. కిందకుంటది బిలో సీ లెవెల్. దానివల్ల వాటర్ లోపలికొస్తదనిపిస్తది. కానీ వాళ్ళు డైక్స్ నేను చెప్పిన లెవీస్ ఇవన్నీ కన్‌స్ట్రక్షన్ చేయడం వలన హెవీ ఇంజినీరింగ్ చేయడం వలన అసలు వాటర్ లోపలికి రాదు. ద కంట్రీ సర్వైవింగ్ లైక్ థట్ అనమాట. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ జియోగ్రఫికల్ థింగ్ ఇది. నెదర్‌లాండ్స్. అంటే నేచర్‌కి అగెనిస్ట్‌గా ఎళ్ళినా కూడా సర్వైవ్ అవ్వే ఛాన్స్ ఉందా సార్? యెస్. ఇప్పుడు నేచర్ ఎగైనెస్ట్‌గా అని చెప్పలేనేమో మేబీ. ఎలా చెప్తానంటే టెక్నాలజీ యూజ్ చేయకపోతే అది వాటర్ కిందకెళ్ళిపోద్ది. యూజ్ చేయకపోతే. వాళ్ళు హెవీ ఇంజినీరింగ్ యూజ్ చేయడం వలన, టెక్నాలజీ వలన వాటర్ రానివ్వకుండా ఆపుతున్నారు బేసికల్‌గా. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకది నెసెసిటీ అంటారు కదా! నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని చెప్పి. అది అవసరం. అంటే వాళ్ళు గాని అలా గాని చేయకపోతే స్లోగా కంట్రీ సబ్మర్జ్ అయిపోయే అవకాశం ఉంటది. కంట్రీ మొత్తం కాకపోయినా ఒక 30% అయిపోతది సబ్మర్జ్. సో, దాన్ని ఆపడం కోసం అలా చేస్తున్నారు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఆ ఓషన్‌ని కొంచెం వెనక్కి తీసుకెళ్ళి ల్యాండ్ పెంచుకుంటున్నారు గూడా. నెదర్‌లాండ్స్ కంట్రీ ల్యాండ్ పెరుగుతుంది గూడా. వెనక్కి తీసుకెళ్ళడం అంటే ఇంకా ముందే స్ట్రక్చర్స్‌ని బిల్డ్ చేయడం వల్ల వాటర్ లోపల రాకుండా ఆగిపోతుంటదనమాట. ఓకే. అలా గూడా అందుకనే నెదర్‌లాండ్స్ ఇస్ ఫేమస్ ఫర్ హెవీ హైడ్రాలిక్ ఇంజినీరింగ్. అచ్చా! సార్ సునామీ గురించి చెప్పారు కాబట్టి, సో తువాలు అనే కంట్రీ నెక్స్ట్ వితిన్ ఫ్యూ ఇయర్స్‌లో సబ్మర్జ్ అయ్యే ఛాన్స్ ఉందంట గదా! హ్మ్. అంటే ఒకటండి మీరన్నట్టుగా తువాలు ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఐలాండ్ నేషన్. ఈవెన్ మాల్‌డీవ్స్‌లో గూడా కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. అంటే అవేంటంటే సీ లెవెల్‌కే ఉంటాయి అవి. సీ లెవెల్‌కే ఐలాండ్స్ అండ్ వెరీ స్మాల్ ఐలాండ్స్. అండ్ ఇప్పుడు సునామీ వలన అని కాకుండా సీ లెవెల్ రైజ్ వలన అని ఎక్కువ చెప్పొచ్చు. ఓకే. సునామీ వలన గూడా కొంత ఎఫెక్ట్ ఉంటది గానీ, సునామీ ఒకవేళ వచ్చినా వాటర్ బ్యాకెళ్ళే అవకాశం ఉంటది మళ్ళీ. బట్ సీ లెవెల్ రైజ్ వలన ఏమవుద్దంటే, స్లోగా సీ లెవెల్ రైజ్ అంటే ఏంటంటే,
గ్లోబల్ వార్మింగ్ వలన వరల్డ్‌లో గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి. అండ్ ఐస్ అంటే వాటర్ ఐస్ ఫార్మ్‌లో ఉన్న ప్లేసెస్‌లో అది మెల్ట్ అయిపోవడం వలన ఆ వాటర్ కలిసిపోతుంది సముద్రంలో. అలా కలవడం వల్ల గ్రాడ్యువల్‌గా సీ లెవెల్ రైజ్ అవుతూ వెళ్తుంది. సీ మొత్తం గ్లోబల్ సీ అంతా. అంటే అన్ని ఓషన్స్ కనెక్టెడే. పసిఫిక్ ఓషన్ అయినా, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్ కనెక్టెడ్ వాటర్. ఒక దగ్గర వాటర్ పెరిగితే మొత్తం వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ఐలాండ్ నేషన్స్ అనేవి స్లోగా ఆ సీలో అలా పెరగడం వల్ల మునిగిపోతాయి కంప్లీట్‌గా. సో, తువాలు అనేది ఆల్రెడీ ఆ కంట్రీ యొక్క సైజ్ తగ్గుతుంది. ఆ సీ లెవెల్ వల్ల. వలన. స్లోగా వాటర్ లోపలికొచ్చేస్తుందనమాట. సీలు పెరగడం వల్ల వాటర్ లోపలికొచ్చేస్తుంది. స్లోగా ఆ తువాలు మీరన్నట్టుగా కొంతకాలానికి మొత్తం సబ్మర్జ్ అయిపోతుంది. తువాలు అనే కాదు, మాల్‌డీవ్స్‌లో కొన్ని ఐలాండ్స్ సబ్మర్జ్ అవుతాయి. ఇంకొన్ని కంట్రీస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరలో తీసుకుంటే బంగ్లాదేశ్ కంట్రీ కూడా సీ లెవెల్‌కి బాగా దగ్గరగా ఉంటది. ఇట్స్ ఎ వెరీ బిగ్ నేషన్ అనుకోండి. బట్ సీ లెవెల్ పెరగడం వలన ఆ కోస్టల్ ఏరియాస్‌లో వాటర్ వచ్చేస్తుంది బంగ్లాదేశ్‌లోకి. ఓకే. స్లోగా కోస్టల్ ఏరియాస్ అన్నీ సబ్మర్జ్ అవ్వకుండా వెళ్ళిపోతాయి. అది గ్లోబల్ ఫినామినన్. ఎక్కడైనా కూడా కోస్టల్ ఏరియాస్ సబ్మర్జ్ అవుతూ వెళ్తాయి. ఐలాండ్స్ మునిగిపోతూ ఉంటాయన్నమాట. అలాంటి సబ్మర్జ్ అయిన ఐలాండ్స్ ఆల్రెడీ ఉన్నాయా సరే? ఉన్నాయి. ఇండియాకి, శ్రీలంకకి మధ్యలో కొన్ని ఐలాండ్స్ ఎప్పుడో సబ్మర్జ్ అయిపోయాయి. ఈవెన్ ఇందిరాగాంధీకి ఇప్పటికి మధ్యలో కూడా కొన్ని ఐలాండ్స్ సబ్మర్జ్ అయ్యాయి. అంటే ఐలాండ్స్‌ని ఒక టైంలో ఇండియా, శ్రీలంక మాట్లాడుకుంది. ఈ ఐలాండ్ నాది, నీది అని చెప్పి. అటువంటి కొన్ని మునిగిపోయిన ఐలాండ్స్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా కూడా అంతే కదా! గుజరాత్‌లో కొంత పార్ట్, కేరళలో కొంత పార్ట్ అంటే ఒక 1000 ఇయర్స్ తీసుకుంటే స్లోగా మునిగిపోతున్నాయి అవి కూడా. సో, చాలా ఇప్పుడు కంట్రీ మొత్తం మునిగిపోయింది వేరు. ఒక ఐలాండ్ మునిగిపోవడం వేరు. ఇప్పుడు బోల్డెన్ ఐలాండ్స్‌లో పాపులేషన్ పెద్దగా ఉండదు. ఓన్లీ ఫారెస్ట్ ఏరియా ఉంటాయి. చిన్న చిన్న ఐలాండ్స్. ఎందుకు ఉండదంటే అండి, చిన్న చిన్న ఐలాండ్స్‌లో కంట్రీస్ పెద్దగా ఫార్మ్ అవ్వవు. మేబీ ట్రైబల్స్ ఉంటారు. కొన్ని ఫారెస్ట్స్ ఉంటాయి. చిన్న చిన్న ఐలాండ్స్‌లో. అటువంటివి చాలా మునిగిపోయాయి. అక్కడి నుంచి పాపులేషన్ ఎక్కడికి మైగ్రేట్ చేస్తారు సార్ మరి? అంటే ఇంకా ఐలాండ్ మునిగిపోతుంది అనుకున్నప్పుడు స్లోగా ఆ కోస్టల్ పాపులేషన్ ఎవరు మూవ్ అయిపోతూ ఉంటారు. మూవ్ అయిపోతుంటారు. వాళ్ళే ఆ కంట్రీ మూవ్ చేస్తుంటది. వాళ్ళే వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర సీ వచ్చేస్తుంది అనుకోండి. వాళ్ళు ఉండరు కదా! వెళ్ళిపోతుంటారు కదా! నాట్ ఓన్లీ సముద్రమే కాదు, రివర్స్ కూడా. రివర్స్ కూడా వాటి కోర్స్ ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఉండదు. రివర్స్ కోర్స్ మారుతూ ఉంటాయి. కోర్స్ మారినప్పుడు ఒక విలేజ్‌లోకి ఇప్పుడు రివర్‌లో ఉందనుకోండి. పక్క విలేజ్ ఉందనుకోండి. కొంతకాలం రివర్ మూవ్ అయిందనుకోండి. ఆ విలేజ్ మునిగిపోతుంటది కదా! సో, వాళ్ళే మూవ్ అయిపోతారు. దాన్ని మనం స్పెషల్‌గా మూవ్ చేసిన అవసరం ఉండదు. సో, ఇట్స్ ఎ వెరీ స్లో ప్రాసెస్. అది ఓవర్ నైట్ జరిగేది కాదు. ఓవర్ నైట్‌లో. వెరీ స్లో ప్రాసెస్. సో, అక్కడ జనాలే అలా వెళ్ళిపోతూ ఉంటారు. అదే మైగ్రేట్ అనమాట. సార్ ఇప్పుడు ఓషన్ గురించి టాపిక్ ఉంది కాబట్టి, సో దుబాయ్‌లో అసలు ఆర్టిఫిషియల్ ఓషన్ ఎలా బిల్డ్ చేశారు సార్? అంటే ఒకటండి, దుబాయ్‌కి వేరే ఆప్షన్ కూడా లేదు. అంటే దుబాయ్ అనేది డెజర్ట్ ఏరియా. అక్కడ మొత్తం అసలు వాటరే ఉండదు. వెరీ వెరీ స్కేర్స్ వాటర్. టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. మొత్తం డెజర్ట్ ఏరియా. కానీ అక్కడున్న పీపుల్ అక్కడే ఉండగలరు. ఇంకెక్కడికి వెళ్ళలేరు. ఎందుకంటే వేరే కంట్రీస్‌లో వాళ్ళు యాక్సెప్టెన్స్ ఉండకపోవచ్చు కదా! వి కెనాట్ మైగ్రేట్ అదర్ కంట్రీస్ వెరీ ఈజీలీ. ఇంకొకటి దుబాయ్ కూడా స్ట్రాటజికల్లీ మంచి లొకేషన్ అది. మీరు చూడండి దుబాయ్‌ని ఒక పక్క ఏషియా, ఒక పక్క యూరప్, ఒక పక్క ఏమో ఆఫ్రికా అన్నిటికి సెంటర్‌లో ఉంటుంది దుబాయ్. అవును. అవును. అందుకనే దాని ఏవియేషన్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది ఏవియేషన్. ఎందుకంటే ట్రాన్స్ హబ్ అనమాట. ఏ కంట్రీకెళ్ళాలన్నా దుబాయ్ దుబాయ్ హబ్స్ నుంచి వెళ్తారు. హబ్ గదా! హబ్ అది. సో, సో అటువంటి ప్లేస్‌ని వదులుకోలేరు కదా వాళ్ళు. ఇంకోటేంటి, వాళ్ళకి ఆయిల్ వెల్త్ బావుంది. ఆయిల్ వలన బాగా డబ్బులొచ్చాయి వాళ్ళకి. ఆ డబ్బులతో వాళ్ళు దే కెన్ బిల్డ్ ఎనీథింగ్. సో, వాళ్ళు అందుకనే ఎలా ప్లాన్ చేశారంటే వాళ్ళు ఫస్ట్ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం డీసలైనైజేషన్, ఓషన్ వాటర్‌ని డీసలైన్ చేసి సాల్ట్ కంటెంట్ తీసేసి దాన్ని వాడతారు డ్రింకింగ్ వాటర్‌గా, వాళ్ళు డొమెస్టిక్ వాటర్‌గా. ఆ టెక్నాలజీ డెవలప్ చేసుకోగలిగారు. సో, వాటర్ ప్రాబ్లమ్ కొంతవరకు సాల్వ్ అయింది. అంటే టెంపరరీ సాల్వ్ అయింది. లాంగ్ టర్మ్ మనకు తెలీదు ఎలా ఉంటదో. నెక్స్ట్ హై టెంపరేచర్ డెజర్ట్ ఏరియా కదా! కూలింగ్ సిస్టమ్స్‌ని బాగా డెవలప్ చేశారు. కూలింగ్ సిస్టమ్స్‌ని. ఈవెన్ లార్జ్ స్కై స్కేపర్స్ మొత్తం చల్లగా ఉంటాయి. ఎందుకంటే బేసికల్‌గా కానీ దానివల్ల చాలా ఎనర్జీ వేస్ట్ అవుతది. ఆ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ అవ్వడం కోసం విండ్ మిల్స్ అని, సోలార్ అని, హైడల్ అని బాగా ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా. హైడల్ కాదులే, విండ్, సోలార్ బాగా ట్రై చేస్తున్నారు. సో, ఆ రకంగా దుబాయ్‌కున్న వెల్త్ వలన వాళ్ళు డెవలప్ చేయగలిగారు. అండ్ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ మీరు చెప్పిన ఐలాండ్స్ అనేవి అంటే ఓషన్‌లోనే చూడండి, అక్కడ ఓషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఓషన్‌కి ఎలా ఉంటది, కాంటినెంట్ ఎండ్ అయిన తర్వాత వెంటనే ఓషన్ స్టార్ట్ అవ్వగానే డెప్త్ పెరగదు. కాంటినెంటల్ షెల్ఫ్ అని కొన్ని కిలోమీటర్స్ డెప్త్ ఎక్కువ ఉండదు. ఆ తర్వాత కాంటినెంటల్ స్లోప్ అని ఉంటది. దాని తర్వాత రైజ్ అని దాని కింద ఓషన్ ఉంటది. ఓహ్! కాబట్టి డెప్త్ ఎక్కువ ఉండదు ఓషన్‌ది. సో, ఈజీగా మనం ఆ డెప్త్‌ని ఫిల్ చేసి అక్కడ ఐలాండ్స్ కట్టొచ్చు. అయితే ఒకటి సునామీ వచ్చినప్పుడు మునిగిపోతాయి గానీ, ఆ ప్లేస్ సునామీ వచ్చే అవకాశం ఉండదు యూఏఈలో. సో, ఇట్స్ సేఫ్ ఓన్లీ. అది సేఫ్ ప్లేసే. సో, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ కడుతున్నారు. సో, ఈ రకంగా దో ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్, ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ స్ట్రాంగ్ టెక్నాలజీ అండ్ ఫ్యూచరిస్టిక్ విజన్. సో, ఖచ్చితంగా
లాంగ్ టర్మ్‌లో చెప్పలేం గానీ చాలా వరకు అది సేఫ్ ప్లేసెస్ అవన్నీ కూడా. సార్ దుబాయ్‌లో క్లౌడ్ సీడింగ్ చేస్తుంటారు కదా రెయినీ సీజన్‌లో. సో అది నేచర్‌కి అగైనెస్ట్ కదా సార్ క్లౌడ్ సీడింగ్ చేయడం. అంటే ఒకటండి నేచర్ అగైనెస్ట్ అని ఒకటుంది. ఏదైతే మనం చేస్తామో దానివలన ఎన్వైర్న్‌మెంట్ ఎఫెక్ట్ అయితే అగైనెస్ట్ అని చెప్పొచ్చు అగైనెస్ట్ అని. కానీ అది రిక్వైర్మెంట్ అనుకోండి, నెసెసిటీ తప్పదు అనుకోండి. అప్పుడు చేయడంలో తప్పేం కాదనేది నా ఉద్దేశం. క్లౌడ్ సీడింగ్ అనేది దుబాయ్ అనే కాదు, ఇండియా కూడా ట్రై చేసింది. పైలట్ ప్రాజెక్ట్స్ బోలెడు చేస్తుంటది. క్లౌడ్ సీడింగ్ అంటే కొన్ని కెమికల్స్‌ని పంపించడం వల్ల ఏమవుతదంటే అక్కడ ఆర్టిఫిషియల్‌గా కూలింగ్ ఎక్కువయ్యి, వాటర్ వేపర్ కండెన్స్ అయ్యి క్లౌడ్స్‌గా ఫార్మ్ అవుతాయి. ఆ క్లౌడ్ కొంచెం హెవీగా అయినప్పుడు వర్షం పడతది. సో, వాళ్ళకి వర్షాలు అవసరం కాబట్టి, వర్షం పడడం వలన మంచిది కాబట్టి అగ్రికల్చర్‌కైనా, ల్యాండ్‌కైనా కూడా క్లైమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వర్షం పట్టలేదు కాబట్టి క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. సో, అయితే అది లిమిటెడ్ స్కేల్‌లో క్రియేట్ చేస్తే పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు ఎన్వైర్న్‌మెంట్‌కి. బట్ లార్జ్ స్కేల్‌లో క్రియేట్ చేస్తే ఓవరాల్ ఎకోసిస్టమ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ దుబాయ్‌లో ఆ లెవెల్‌లో కాకుండా రీజనబుల్‌గానే క్రియేట్ చేస్తున్నారు. బట్ మీరన్నట్టుగా క్రిటిసిజం ఈస్ దేర్. మెనీ ఎన్వైర్న్మెంటలిస్ట్స్ గాని, ఎకోసిస్టమ్‌కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా చాలామంది. మెనీ ఇంటలెక్చువల్ గ్రూప్స్. వాళ్ళు క్రిటిసైజింగ్ ఇట్ అనమాట. అంటే ఎనీథింగ్ ఆర్టిఫిషియల్ ఈజ్ నాట్ హెల్తీ అని బికాస్ వి నెవర్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఈరోజు సైడ్ ఎఫెక్ట్స్‌ని మనం కనిపెట్టే స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ ఉండొచ్చు, సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు లాంగ్ టర్మ్‌లో. కాబట్టి అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ స్టడీ చేయకుండా, అర్థం చేసుకోకుండా, కంప్లీట్ స్టడీస్ లేకుండా ఇటువంటి ఒక ఆర్టిఫిషియల్ రెయిన్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదనేది కొంతమంది వాదన. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో లిమిటెడ్ స్కేల్‌లో ఇట్ ఈస్ రీజనబుల్, నాట్ బ్యాడ్. నా ఉద్దేశంలో ఇండియా కూడా ట్రై చేయాలనుకుంటున్నాను నేను. ఇండియా కూడా కొన్ని ప్లేసెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర విదర్భ రీజియన్ అవ్వచ్చు, మన రాయలసీమలో అవ్వచ్చు, లేకపోతే బుందేలఖండ్ అవ్వచ్చు. ఎక్కడ వర్షాలు బాగా పట్టలేదో, ఎక్కడైతే రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ అంటే ఆ ప్లేసుల్లో ఇరిగేషన్ స్ట్రాంగ్‌గా లేకపోవడం వలన వర్షాల మీదే డిపెండ్ అయిన ఫార్మర్స్ ఉన్నారు. అటువంటి ప్లేసుల్లో వర్షాన్ని క్రియేట్ చేయగలిగితే మంచిదే నా ఉద్దేశం. మన ఏన్షియంట్ టెక్స్ట్‌లో కూడా హోమం చేస్తారు కదా! హోమం చేసినప్పుడు ఆ హోమం వలన ఆ వైబ్రేషన్స్ వల్ల అంటే ఇది రిలీజియస్ కాంటెక్స్ట్ చెప్తున్నాను. వాటి వలన క్లౌడ్స్ క్రియేట్ అవుతాయి. వర్షం పడతాయి నమ్ముతారు. మనం కూడా నమ్ముతాం దాన్ని. మన ఏన్షియంట్ హిందూ టెక్స్ట్ ప్రకారంగా. క్లౌడ్ సీడింగ్ అటువంటిది అనుకోవచ్చు. బట్ ఇన్ డిఫరెంట్ వే. ఆర్టిఫిషియల్ అనమాట. అంటే ఈ హోమం చేసినప్పుడు ఆ దహనం చేస్తున్నప్పుడు కొన్ని కెమికల్స్ పైకెళ్తాయి. దానివల్ల వర్షం పడుతుందని చెప్తారు. బట్ ఇది ఇన్ ఎ మోర్ సైంటిఫిక్ వే వి కెన్ డూ దిస్. అండర్ వాటర్‌లో వాటర్ ఎస్కేప్ అవుతుందంట సార్. దానివల్ల ఎర్త్ పేలిపోయే ఛాన్స్ ఉందని చెప్పి ఒక వీడియో చూశాను. అది నిజంగా పాసిబులా సార్? ఓకే. అంటే మీరంటుంది వాటర్ ఎస్కేప్ అవుతుంది. హ్మ్. దానివల్ల ఎర్త్ పేలిపోద్దనా? అవును. ఆ ఛాన్స్ ఉండదు. ఆ ఛాన్స్ లేదు అసలు. బేసికల్‌గా ఎలా ఉంటదంటే, అంటే మీరు చూసిన వీడియోలో ఐ డోంట్ నో విచ్ వీడియో యూ హావ్ సీన్. జనరల్‌గా ఎలా ఉంటుందంటే, ఎక్కడైతే మామూలుగానే గ్రౌండ్ వాటర్ ఉంటది గ్రౌండ్ వాటర్. బట్ గ్రౌండ్ వాటర్ ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉండదు. కానీ ఎక్కడైతే ప్లేట్స్ కొల్లెడ్ అవుతున్నాయో, సబ్డక్షన్ జరుగుతుందో, ప్లేట్ అంటే చాలా పెద్దది. 1 ప్లేట్ మే క్యారీ మెనీ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ ఆల్సో. చాలా క్యారీ చేస్తది. అయితే ప్లేట్ సబ్డక్షన్ జరిగినప్పుడు గ్రౌండ్ వాటర్ కొంచెం సీపేజ్ వలన అది అప్పర్ మ్యాంటిల్‌లోకి వెళ్ళొచ్చు. అంటే ఆ ప్లేట్ కిందకి వెళ్ళొచ్చు. వెళ్ళడం వల్ల ఏమవుద్ది అక్కడున్న రాక్స్ ఉంటాయి గదా! రాక్స్. మాగ్మా యొక్క మెల్టింగ్ పాయింట్ చేంజ్ అవుతది. సో, మాగ్మా ఎక్కువ ఫార్మ్ అవుతది. ఎందుకంటే వాటర్ స్టీమ్‌గా మారినప్పుడు ప్రెషర్ పెరుగుతది. ఓకే. దానివల్ల ఏమవుతది ఎప్పుడైనా ఒకటి అర్తీలు తీసుకోవాలి అర్త్ లోపల మాగ్మా ప్రెషర్ పెరుగుతుంటది బేసికల్‌గా. ఆ పెరిగిన ప్రెషర్ వలన ఏదో ఒక వీక్ పాయింట్ చూసుకుంటది అర్త్ మీద. ఆ వీక్ పాయింట్‌లో నుంచి మాగ్మా కమ్స్ ఔట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాల్కెనో అలా వస్తది. అయితే ప్రెషర్ ఎక్కువ బిల్డ్ అయిందనుకోండి, అయినా కూడా కొన్ని సింగిల్ వాల్కెనో కాకుండా అర్త్ మీద ఒకేసారి ఒక సెట్ ఆఫ్ వాల్కెనోస్ రావచ్చు. ఎక్కువ వాల్కెనోస్ రావడం వలన, లావా రావడం వలన ఎక్కువ పార్ట్ ఆఫ్ ల్యాండ్ లావాలో మునిగిపోవచ్చు. దానివల్ల డిస్ట్రక్షన్ జరగొచ్చు కానీ, అర్త్ మొత్తం పేలిపోవడం అనేది మాత్రం ఇట్స్ రాంగ్ కాన్సెప్ట్ అని నా ఉద్దేశం. ఇంకొకటి సార్, చైనా ఇండియాకొచ్చే వాటర్ ఏదైతే ఉందో అది కంట్రోల్ చేస్తది అని చెప్పి ఒక న్యూస్ చదివాను సార్. సో, నిజంగా చైనా ఇండియాకొచ్చే వాటర్‌ని కంట్రోల్ చేస్తుందా? కొంత నిజం ఉంది. కొంత రూమర్ కూడా ఉంది. కొంత పానిక్ కూడా ఉంది ఇండియన్స్‌లో. కొంత నిజం ఉంది. బేసికల్‌గా ఏమవుతదంటే చైనా, ఇండియానే కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంట్రీలో జనరేట్ అయిన రివర్ ఫ్లో అవ్వుకుంటూ వేరే కంట్రీ నుంచి ఫ్లో అవ్వుకుంటూ వెళ్తది. అలా చాలా కంట్రీస్ ఉన్నాయి. అయితే దాన్ని అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ అంటారు. అప్ స్ట్రీమ్‌లో స్టార్ట్ అయిన ఆ రివర్ డౌన్ స్ట్రీమ్ కంట్రీలోకి వెళ్తున్న దారిలో అప్ స్ట్రీమ్ కంట్రీ ఆ వాటర్‌ని కొంతవరకు ఆపగలుగుతది. పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టి వాటర్‌ని ఆపగలుగుతది. వాటర్‌ని డైవర్ట్ చేయగలుగుతది. కానీ చైనా, ఇండియాకొచ్చేసరికి బ్రహ్మపుత్ర రివర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. బ్రహ్మపుత్ర అని సాంగ్పో రివర్ అంటారు చైనాలో. అది టిబెట్ నుంచి స్టార్ట్ అవుతది రివర్.
స్టార్ట్ అయ్యి ఇండియాలోకి అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది బ్రహ్మపుత్ర రివర్. అలా ఈవెన్ సట్లెజ్ రివర్ కూడా, అది కూడా చైనాలో స్టార్ట్ అవుతుంది, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంటర్ అవుతుంది. ఈ రివర్స్ చైనాలో కొంత స్ట్రెచ్ ఫ్లో అయ్యి అప్ స్ట్రీమ్లో డౌన్ స్ట్రీమ్ ఇండియాకి వచ్చేస్తాయి డౌన్ స్ట్రీమ్లో. సో చైనా కావాలనుకుంటే పెద్ద డ్యామ్స్ కట్టి ఆ రివర్ని కొంతవరకు వాటర్ని స్టోర్ చేయగలుగుతుంది. కంప్లీట్ స్టోర్ చేయడం ఇంపాసిబుల్. బ్రహ్మపుత్ర ఈజ్ ఏ వెరీ లార్జ్ రివర్ కదా, అంత పెద్ద రివర్ని కంప్లీట్గా ఆపడం ఇంపాసిబుల్. కొంత డైవర్ట్ చేయగలుగుతుంది. డైవర్షన్ కూడా వెరీ డిఫికల్ట్, అంత వాటర్ డైవర్షన్ డిఫికల్ట్ హైడ్రలాజికల్గా కొంత చేయగలుగుతుంది. కానీ యాజ్ ఆఫ్ నో అయితే చైనా ఈ షేరింగ్ ది హైడ్రలాజికల్ డాటా. అంటే మాన్సూన్ టైంలో కానీ నార్మల్ టైమ్స్లో కానీ ఎంత వాటర్ వస్తుంది, వాళ్ళ డ్యామ్స్ ఎంత వాటర్ని స్టోర్ చేసుకుంటున్నాయి, ఎంత వదిలేస్తుంది, ఇలాంటి విషయాల్ని షేర్ చేస్తుంది చైనా. అయితే మనకు ఒక సస్పిషన్ ఉంటుంది. సస్పిషన్ ఎలా ఉంటుందంటే చైనా చాలా విషయాల్ని సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్ కంట్రీ కాదు, అది తెలిసిన విషయం అందరికీ కూడా. సో వాళ్ళు చెప్పే డాటా, వాళ్ళు ఏ డాటా చెప్తున్నారో అది అబద్ధం అయి ఉండొచ్చు అన్న ఒక సస్పిషన్ మనలో ఉండడం చాలా కామనే. అలాగే బ్రహ్మపుత్ర రివర్ని కొంతవరకు చైనా కానీ సట్లెజ్ని కూడా బ్లాక్ చేయడం వలన, అంటే వాటర్ తగ్గించడం వలన డౌన్ స్ట్రీమ్ మన నార్త్ ఈస్ట్ ఇండియాలో కానీ హిమాచల్ ప్రదేశ్ అదర్ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో కానీ ఏ ప్లేస్లో అయితే బ్రహ్మపుత్ర సట్లెజ్ ఫ్లో అవుతున్నాయో అక్కడ అగ్రికల్చర్కి కొంత ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, ఫ్యూచర్లో ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అయితే అంత ఎఫెక్ట్ వచ్చేలా చైనా ఏం చేయట్లేదు. ఫ్యూచర్లో చేస్తుందన్న భయం మనలో ఉండడం అనేది సాధారణం, అండ్ ఆ భయం ఉండడం మంచిది కూడా. ఎందుకంటే దాని ప్రకారం ఇండియా స్టెప్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఉంది, ప్రికాషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇండియా నుంచి స్టార్ట్ అవుతున్న రివర్స్ పాకిస్తాన్కి వెళ్తున్నాయి కొన్ని, మనం పాకిస్తాన్కి వదిలేస్తున్నాం ఫ్రీగానే. ఎందుకంటే పబ్లిక్ ఎఫెక్ట్ అవుతుంది, పబ్లిక్. సో 1962 వారు 1962 ఇండియా పాకిస్తాన్ 65, 1965 ఇండియా పాకిస్తాన్ వార్ అవ్వచ్చు, 1999 కార్గిల్ వార్ అవ్వచ్చు. సో 1965లో 99లో వార్లు మధ్యలో వరల్డ్ టెర్రరిస్ట్ జరిగినా కూడా మరి ఇప్పుడు మనం వాటర్ నాపలేదుగా, పంపిస్తున్నాం పాకిస్తాన్కి. సో బట్ ఎనీహౌ చైనా అలా చేసే అవకాశం ఉంది. సో పాకిస్తాన్ ఇండియా అన్నారు కాబట్టి సార్, అంటే రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఇండస్ట్రీ వాటర్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తామని చెప్పారు కదా ఇండియా. సో దాని గురించి ఏంటి సార్ అసలు అది? అంటే ఏం లేదండి, బేసికల్గా పహల్గామ్ అటాక్ అయింది కదా ఏప్రిల్లో, అవును, ఈ సంవత్సరం అయింది 25లో, సారీ 25. పహల్గామ్ అటాక్ అయింది కదా. ఆ పహల్గామ్ అటాక్ అయినప్పుడు ఏమైందంటే, అంటే పాకిస్తాన్ చాలా స్ట్రాటజిక్గా క్రాస్ బార్డర్ టెర్రరిజం ఎంకరేజ్ చేస్తుంది. ఇండియా ఎప్పటి నుంచో ఇండియా ఫ్రస్ట్రేటెడ్, అంటే వై ఆర్ ఎంకరేజ్ టెర్రరిస్ట్ అగేన్స్ట్ ఇండియా, తప్పు కదా అది. సో దానికి పాకిస్తాన్ సమాధానం చెప్పాలి. మనం వాళ్ళ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ని మనం కొట్టాము, అలాగే వి హావ్ సెంట్ సమ్ వెపన్స్ ఆల్సో. బట్ అది సరిపోదు, వాళ్ళకి ఇంకా అంటే మనం తీసుకునే యాక్షన్ అనేది వాళ్ళు భయపడేలా ఉండాలని చెప్పి, ఫ్యూచర్లో టెర్రర్ అటాక్స్ చేయాలని భయపడాలి వాళ్ళు అని చెప్పి ఇండియా ఏం చేసిందంటే ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేస్తున్నాము. ఇండస్ వాటర్ ట్రీటీ 1960 నుంచి ఉంది, కంటిన్యూ చేస్తున్నాం, 1950లో ఉంది. అయితే 1965లో ఇందా చెప్పినట్టుగా పాకిస్తాన్తో వార్ అయినా ట్రీటీని ఆపలా, ముందుకెళ్ళాం. కార్గిల్ వరకు ఆపలా, ముందుకెళ్ళాం. బట్ ఇప్పుడు మనం డిసిషన్ ఏం తీసుకున్నామంటే దాన్ని ఆపేయాలి ఇంకా. ఎందుకంటే వై షుడ్ వి సపోర్ట్ పాకిస్తాన్ ఇఫ్ దే ఆర్ ఎంకరేజింగ్ టెర్రరిజం అని చెప్పి ఆపేస్తామని చెప్పాము. అంటే అఫీషియల్గా వరల్డ్ బ్యాంక్ దీన్ని బ్రోకర్ చేసింది డీల్ని. సో మనం ఒక కొత్త ట్రీటీ చేసుకొని ఆపగలము, అఫీషియల్ ట్రీటీ ఏం చేయలేదు, బట్ స్ట్రాటజీగా ఆపేస్తామని చెప్పాము. చెప్పినప్పటి నుంచి వి స్టాప్డ్ షేరింగ్ ది హైడ్రాలజికల్ డాటా షేర్ చేయాలి మామూలుగా అయితే, అదే ఆపేస్తాం, షేర్ చేయట్లా. ఇంకోటి మన రివర్స్ మీద, చనాబ్ రివర్ మీద ఒక డ్యామ్ అంతా కడదాం అనుకున్నాము, బట్ పాకిస్తాన్ ఫోర్స్ వల్ల, యునైటెడ్ నేషన్స్ వల్ల ఆపాము. దాని కడతామని చెప్పాము, కడతాం కూడా దాన్ని. అచ్చా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండస్ వాటర్ ఒక 6 రివర్స్లో వెళ్తుంది పాకిస్తాన్కి. 6 రివర్స్ ఉంటాయి, వెస్టర్న్ రివర్స్, ఈస్ట్ రివర్స్ అంటారన్నమాట. వెస్టర్న్ రివర్స్ అంటే ఇండస్, జీలం, చనాబ్. ఈ 3 రివర్స్ కూడా ఇండియాలో కొంత ఫ్లో అవుతాయి, పాకిస్తాన్లో ఎక్కువ ఫ్లో అవుతాయి. అసలు ఈ బట్ స్టార్టేజ్ మాత్రం మన ఇండియాలోనే, ఇండియా పడతాయి. ఈ 3 రివర్స్ వలన పాకిస్తాన్లో ఒక 80% ఆఫ్ అగ్రికల్చర్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ 3 రివర్స్ లేకపోతే 80% అగ్రికల్చర్ పోయినట్టే. ఇంకా దానివల్ల ఫుడ్ క్రైసిస్ వస్తుంది వాళ్ళకి, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, సోషల్ క్రైసిస్, మొత్తం దేశం నాశనం అయిపోద్ది దేశమే. సో ఆ 3 రివర్స్ని ఐడబ్ల్యూటీ ట్రీటీ ప్రకారం ఏం చేశారంటే ఈ 3 రివర్స్ వాటర్ని కంప్లీట్గా పాకిస్తాన్కి ఇవ్వాలి. ఇండియా వాడుకోవచ్చు ఆన్ ది ఫ్లో, అంటే పారుతున్న వాటర్ని కొంత వాడుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టడం, డైవర్ట్ చేయడం చేయకూడదు అని ఆ ట్రీటీలో ఉంటుంది ఆ 3 రివర్స్. కానీ ఇంకో 3 రివర్స్ ఉంటాయి, వాటిని ఈస్ట్ అంటారు, ఈస్ట్ రివర్స్. అవేనంటే రవి, బియాస్, సట్లెజ్ చైనా నుంచి వస్తుంది కదా. ఈ రవి, బియాస్, సట్లెజ్ మాత్రం ఆల్మోస్ట్ మొత్తం ఇండియాలో ఫ్లో అవుతాయి, కొంతపాటు పాకిస్తాన్లో ఫ్లో అవుతాయి. ఈ 3 రివర్స్ ఇండియాకే, అంటే ఇండియా ఏమేం చేసుకోవచ్చు వాటిని, అంటే వాటిని ఏమి పాకిస్తాన్కి మనం పంపించిన అవసరం లేదని చెప్పి ఈ 3 ఇండియాకి ఇచ్చారు, ఆ 3 పాకిస్తాన్కి ఇచ్చారు. కానీ 6 ఇండియా నుంచి వెళ్తున్నాయి కదా.
సో కాబట్టి ఇండియా హ్యాస్ దట్ పవర్ టు స్టాప్ దట్ వాటర్. అది కానీ ఆపలేదు, మనం ఆపలేదు, మనం ఎలా చేస్తున్నాం. చైనా పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్షయ్ చిన్ ఎందుకు సార్ చైనాకి ఇండియాకి పాకిస్తాన్ మూడింటికి హాట్ టాపిక్? అంటే యాక్చువల్గా అక్సై చిన్ అనేది ఇండియాకి చైనా మధ్యలో ఉంటుంది. అక్సై చిన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. ఈ రోజు కూడా ఇండియాలో పార్టే అక్సై చిన్ అనేది. లడఖ్లో పార్ట్. మన యూటీ అది. అయితే అక్సై చిన్ ఏమైందంటే 1950లో చైనా సీక్రెట్గా ఏం చేసిందంటే అక్సై చిన్కి ఇటుపక్కేమో చైనీస్ ప్రావిన్స్ టిబెట్, ఇటుపక్క జింజియాంగ్. సో జింజియాంగ్ నుంచి టిబెట్కి వెళ్ళాలంటే చైనాలో వాళ్ళు అక్సై చిన్ మీదుగా ఒక నేషనల్ హైవేలా వేసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఆ టైంలో ఇండియన్ లీడర్స్ దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోయారు. చేసుంటే బాగుండేది, చేయలేకపోయారు. ఆల్మోస్ట్ ఒక 7 years తర్వాత మనం మేల్కొని చైనా ఒక రోడ్డు కడుతుంది తెలుసుకున్నప్పుడు వీ స్టార్టెడ్ ఫైటింగ్ అగైనెస్ట్ ఇట్. అంటే మనం గొడవ చేయడం మొదలుపెట్టాం, కట్టకూడదు కదా అని చెప్పి ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్లో కూడా వీ స్టార్ట్ రైజింగ్ ద క్వశ్చన్ రేస్ చేసేవాళ్ళం ఇన్ అ పీస్ఫుల్ వే. వారికేం వెళ్ళలేదు. కానీ చైనా ఎవరి మాట వినకుండా ఇట్ కంటిన్యూడ్ ద కన్స్ట్రక్షన్స్ అనమాట. రోడ్ లైను, రైల్వే లైను కడుతుందనమాట. అయితే అలా కట్టుకుంటూ వెళ్ళడం వల్ల ఈవెన్ 1962 ఇండియా చైనా వార్ కూడా ఇది వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట. ఇది ఒక కారణం. అయితే ఆ చైనా ఇండియా వార్ అవుతున్న టైంలో, అదే టైంలో కంప్లీట్గా అక్సై చిన్ని చైనా ఆల్మోస్ట్ డామినేట్ చేసేసింది. బట్ ఆ టైంలో మనకి వేరే పెద్ద పెద్ద కంట్రీస్ హెల్ప్ రాలా. ఎందుకు రాలేదంటే అదే టైంలో క్యూబన్ మిసైల్ క్రైసిస్ తెలిసే ఉంటుంది. జాన్ ఎఫ్ కెనడీ ప్రెసిడెంట్గా ఉన్న యూఎస్ఏలో అదే సంవత్సరంలో 1962లోనే క్యూబన్ మిసైల్ క్రైసిస్ జరిగిందనమాట. సో అట్లా ప్రపంచం దట్ ఫోకస్ చేసింది, ఇటు చైనా అటాక్ చేసింది ఇండియాని. ఆ వార్ అయిపోయేసరికి అక్సై చిన్ ఆల్మోస్ట్ కంట్రోల్లో తీసుకున్నట్టుగానే జరిగింది. అండ్ ఇప్పుడు రైట్ నో ఇండియా అయితే అక్కడ మిలిటరీ అని పెట్టలేదు, చైనా మాత్రం మిలిటరీ అంత ఉన్నారు అక్కడ. అది ఈ రోజు కూడా అఫీషియల్ పార్ట్ ఆఫ్ ఇండియానే. అన్అఫీషియల్గా చైనా దాన్ని కంట్రోల్ చేస్తుంది అక్సై చిన్. బట్ కంట్రోల్ మాత్రం మన చేతిలో లేదు ఇప్పుడు. కంట్రోల్ అనేది మన చేతుల్లో లేదు. బట్ ఇప్పటికే మనం బ్యాక్ తీసుకోవాలి దాన్ని ఇన్ అ పీస్ఫుల్ వే వీఆర్ ట్రైయింగ్ టు డిస్కస్ ఇన్ ద ఇంటర్నేషనల్ కమిటీస్. బట్ వీ హావ్ టు సీ వాట్ హ్యాపెన్స్. సార్ ఇప్పుడు ఈ బార్డర్స్ ఎలా డిసైడ్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు ఆ బార్డర్ ఏదైతే ఉందో అక్షయ్ చింది అంటే కానీ మీరు అంటే స్టేట్స్కా కంట్రీస్కా? కంట్రీస్ మధ్యలో బార్డర్స్ని ఎలా డిసైడ్ చేస్తారు? చూడండి, అక్సై చిన్ మేము అడుగుతున్నాం. అక్సై చిన్ బార్డర్ డిసైడ్ చేయాల, చైనానే ఓన్గా బార్డర్ గీసుకుంది. చైనానే బార్డర్ గీసుకొని ఇంతవరకు మాది అనుకుంది. సో దిస్ ఈజ్ నాట్ ఇంటర్నేషనల్ బార్డర్. ఇండియా నెవర్ యాక్సెప్ట్ ఇట్, మనం యాక్సెప్ట్ చేయని దాన్ని. జనరల్గా బార్డర్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు 2 కంట్రీస్ పక్కనే ఉన్నప్పుడు ఎన్నో వార్స్ అయి ఉంటాయి కదా. ఒక వార్ ఎండ్ అయినప్పుడు ఫస్ట్ జరిగేదే బార్డర్ అగ్రిమెంట్స్. అంటే ఎంతవరకు వాళ్ళ దేశం, ఎంతవరకు వీళ్ళ దేశం. సో వార్స్ అవడం వల్ల ఫార్మ్ అగ్రిమెంట్స్ ప్రకారంగా చాలా బార్డర్స్ గీసుకున్నారు, చాలా బార్డర్స్. ఇంకొన్ని బార్డర్స్ న్యాచురల్లీ ఫార్మ్డ్, అంటే మౌంటైన్స్ అయినా, రివర్స్ అయినా, ఓషన్స్ వల్ల కూడా కొన్ని బార్డర్స్ ఫామ్ అయ్యాయి. కొన్ని బార్డర్స్ అయితే కలోనియల్ కంట్రీస్ గీసాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ ప్రపంచం మొత్తం రూల్ చేసిన టైంలో ఆఫ్రికా రూల్ చేసిన ఆ టైంలో, అలాగే ఏషియా రూల్ చేస్తున్న టైంలో ఆ కలోనియల్ కంట్రీస్ అవే బార్డర్స్ గీస్తాయి. ఇంతవరకు ఒక కంట్రీ అని చెప్పి. అది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం సింపుల్గా మ్యాప్ తీసుకొని స్కేల్తో గీసిన బార్డర్స్ అనమాట అవన్నీ కూడా. అలా కూడా చాలా బార్డర్స్ ఫామ్ అయ్యాయి. అందుకని చూడండి, స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. యాక్చువల్గా బార్డర్ స్ట్రైట్ ఉండకూడదు. స్ట్రైట్ లైన్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు అంటే ఒక కల్చర్ ఎక్కడైతే ఒక కల్చర్ ఎండ్ అవుతుందో, కల్చర్ కానీ ఎథనిక్ కమ్యూనిటీ కానీ ఎండ్ అవుతుందో అక్కడ బార్డర్స్ రావాలి కదా. ఇలా స్ట్రైట్ లైన్ గీస్తే ఏమవుద్ది, కొంతమంది అదే కమ్యూనిటీ ఇటుపక్కుంటారు, అటుపక్కుంటారు. అలా గీసింది బ్రిటిష్ గీసింది అలాగా. ఇంకొన్ని బార్డర్స్ ఎలా ఫామ్ అవుతాయంటే మ్యూచువల్ డిస్కషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియా ఉంది, బార్డర్ డిస్ప్యూట్ ఎప్పటి నుంచి డిస్ప్యూట్. ఇండియా బంగ్లాదేశ్ మ్యూచువల్ కూర్చొని అక్రాస్ టేబుల్ డిస్కస్ చేసుకొని కొన్ని పార్ట్స్ వీ గేట్ బంగ్లాదేశ్, కొన్ని పార్ట్స్ మనం తీసుకున్నాం. అలా బార్డర్ తీసుకున్నాం కొన్ని పార్ట్స్ని. ఇంకొన్ని బార్డర్స్ ఎలా ఉంటాయంటే 2 దేశాలు కొట్టుకుంటూ ఉంటాయి, ఎప్పుడు ఒప్పుకోవు. అప్పుడు యునైటెడ్ నేషన్స్ కానీ లేదా అదర్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ కానీ కూర్చొని దే విల్ సెటిల్మెంట్ లాగా ఉంటాయి, ఒక డిసిషన్ తీసుకుంటాయి, ఇది బార్డర్ అని చెప్పి. దాన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. ఉక్రెయిన్ రష్యా బార్డర్ లాగా అలా ఫాలో అవుతుంటాం మనం అనమాట. యుక్రెయిన్ రష్యా కాదు, ఇండియా పాకిస్తాన్ కూడా వెస్ట్రన్ బార్డర్ అనేది డిసైడ్ యునైటెడ్ నేషన్స్ ఓన్లీ అనమాట. మరి కాశ్మీర్ ఎందుకు ఎవరు డిసైడ్ చేయలేకపోతున్నారు? అదే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ కమిటీస్ ఒక బార్డర్ని గీసినప్పటికీ బోత్ కంట్రీస్ ఒప్పుకుంటేనే బార్డర్ ముందుకెళ్తుంది, ఒప్పుకోకుండా ముందుకెళ్ళడం కష్టం కదా. ఇప్పుడు కశ్మీర్ ఉంది, కశ్మీర్ ఏమైంది 1947లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కశ్మీర్ కింగ్తో అగ్రిమెంట్ చేసుకొని కశ్మీర్ మొత్తాన్ని వీ హ్యావ్ టేకెన్, మొత్తం తీసుకున్నాం అరౌండ్ బార్డర్.
మన బోర్డర్ ప్రకారంగా మనం తీసుకున్న తర్వాత పాకిస్తాన్ అగ్రిమెంట్ ఒప్పుకోలేదు. అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కశ్మీర్ కింగ్తో చేసిన అగ్రిమెంట్ని పాకిస్తాన్ ఒప్పుకోలే. పాకిస్తాన్ ఎలా ఫీల్ అయింది, కశ్మీర్ వాళ్ళదని ఫీల్ అయింది. ఎందుకంటే కశ్మీర్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండడం వలన, టూరిజం వల్ల రెవెన్యూ ఎక్కువ వస్తుంది కాబట్టి, అండ్ పాకిస్తాన్కి ఆనుకో ఉంది కాబట్టి పాకిస్తాన్ వాళ్ళదని ఫీల్ అవ్వడం, పాకిస్తాన్ చేసి అటాక్ చేసింది. అటాక్ని పాకిస్తాన్ అటాక్లా చేయాల, పఠాన్స్ అటాక్లా చేశారు. అంటే డైరెక్ట్గా పాకిస్తాన్ యూనిఫామ్లో కాకుండా, సోల్జర్స్ కాకుండా పఠాన్స్లో అటాక్ చేశారనమాట. బట్ ఇండియన్ ఆర్మీ దాన్ని మనం డిఫీట్ చేయగలిగాము, వెనక్కి తోయగలిగాము. ఆ వెనక్కి తోస్తున్న టైంలో వింటర్ వచ్చింది, వింటర్ సీజన్లో ఏమవుతుందంటే బోత్ సోల్జర్స్ విల్ లూజ్ దేర్ లైఫ్స్ అనమాట. అందుకని ఇండియా ఏం చేసింది, వీ వెంట్ టు యూఎన్కి వెళ్ళాం. యూఎన్కి వెళ్ళి ఇలా వాళ్ళు అటాక్ చేశారు, లీగల్గా అగ్రిమెంట్ చేసుకొని ఈ ల్యాండ్ మేము తీసుకున్నాము, అటాక్ చేయడం వల్ల ఫైట్ చేస్తున్నాము, మరి వింటర్ వచ్చింది, మీరు ఇన్వాల్వ్ డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే బోత్ సైడ్స్ విల్ లూజ్ అని వెళ్ళాం. నా ఉద్దేశంలో వెళ్లకుండా ఉంటే మంచిది, వెళ్లకుండా మొత్తం వాళ్ళ ఆర్మీ మొత్తం వెనక్కి తోస్తుంటే బెస్ట్. కానీ మనం వెళ్ళడం వల్ల యూఎన్ ఏం చేసిందంటే ఒక లైన్ గీశారు వాళ్ళు. ఒక లైన్ గీసి యాజ్ ఆఫ్ నో పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఇండియా ఎంతవరకు ఉందో అది ఇండియా, అది మిగతా పాకిస్తాన్ చెప్పినా దాన్ని ఇండియా ఒప్పుకోవాలా. ఇండియా ఎందుకు ఒప్పుకోలేదు, మొత్తం కశ్మీర్ అంతా మందే కదా, పాకిస్తాన్ ఒప్పుకోవాలా. పాకిస్తాన్ ఏముంటుంది, కశ్మీర్ మొత్తం పాకిస్తాన్ ఉంటుంది, ఇద్దరు ఒప్పుకోవాలా. సో అందుకని ఆ లైన్ అనేది యాక్సెప్ట్ లైన్ కాదు. ఆ లైన్ కట్టుపక్కన్న ప్లేసులు గిల్జిట్ బల్టిస్తాన్, ఆజాద్ కాశ్మీర్ ఉన్నాయి. అయితే పాకిస్తాన్ ఏముంటుందంటే ఆజాద్ కాశ్మీర్ పాకిస్తాన్ రూల్ చేయట్లేదు, అక్కడున్న లోకల్ పీపులే ఓన్గా రూల్ చేసుకుంటారని చెప్తుంది. కానీ పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. ఇండియా దాని కంట్రోల్ తీసుకోవాలి. ఇంకా నాకు తెలిసి ఫ్యూచర్లో కానీ ఇప్పటికైనా తీసుకోవాల్సిందే. ఆజాద్ కాశ్మీర్ కానీ, గిల్జిట్ బల్టిస్తాన్ కానీ. ఆజాద్ కాశ్మీర్ అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పిఓకే గిల్జిట్ బల్టిస్తాన్ కానీ, ఈ రెండు కూడా ఇండియా బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటుంది కూడా. అక్సాయ్ చిన్ కూడా ఇండియా బ్యాక్ తీసుకోవాలి. ఎందుకంటే అఫీషియల్గా మన ప్రైమ్ మినిస్టర్ కశ్మీర్ కింగ్తో అగ్రిమెంట్ చేసి తీసుకున్న ల్యాండ్ అది. దాన్ని వాళ్ళు తీసుకోవడం వి షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. అది ఇట్ మే టేక్ సమ్ టైమ్. వాటర్ బార్డర్స్ని ఎలా డిసైడ్ చేస్తారు? వాటర్ బార్డర్సా, ఇది కూడా వెరీ హాట్ టాపిక్. బేసికల్గా UNCLOS, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆఫ్ లా ఓవర్సీస్ అని ఒక ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ఉంది. ఓకే. దాని ప్రకారంగా ఏ కంట్రీ అయినా ఆ కంట్రీ బార్డర్ నుంచి, అంటే ఇంటర్నల్ వాటర్స్ నుంచి ఒక 12 నాటికల్ మైల్స్ దాకా టెరిటోరియల్ సీ అంటారు. ఆ 12 నాటికల్ మైల్స్ కంప్లీట్గా కంట్రీ కంట్రోల్లో ఉంటుంది. అసలు ఫారినర్ ఎలో చేయకుండా మనం ఆపచ్చు. అంటే ఇన్నోసెంట్ పాసెంజర్స్ని వీ కెన్ ఎలో, అదర్ వీ కెన్ స్టాప్ ఇట్, డిఫెన్స్ ఏ విషయంగా కూడా. ఈవెన్ ఆ 12 నాటికల్ మైల్స్ టెరిటోరియల్ వాటర్స్ పైన నుంచి కూడా మనం ప్లేన్స్ వెళ్లకుండా కూడా ఆపచ్చు. అది మన సోవరెన్ ల్యాండ్ అనమాట. అక్కడి నుంచి ఇంకొక 12 నాటికల్ మైల్స్, 24 నాటికల్ మైల్స్ దాకా కంటిగ్యూయస్ వాటర్ అంటారు. దాంట్లో కూడా మన కస్టమ్స్ డ్యూటీస్ అని పెట్టుకోవచ్చు. బట్ ఒక 200 నాటికల్ మైల్స్ దాకా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. అంటే ఆ రీజియన్లో మనం వేరే షిప్స్ ఎలా చేయాలి, కానీ ఫిషింగ్ కానీ, మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ కానీ ఇవన్నీ కూడా మనమే చేస్తాం, వేరే వాళ్ళకి అవకాశం అవసరం లేదు. కానీ 200 నాటికల్ మైల్స్ దాటిన తర్వాత మాత్రం, అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ బయటికి మాత్రం ఇట్స్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ వాటర్స్ అనమాట. అది ఏ కంట్రీకి సొంతం కాదు, ఇంటర్నేషనల్ వాటర్ అది. కానీ ఇంత స్కోప్, అక్కడ ఏమైనా మినరల్స్ ఉంటాయి సార్ మరి ఆ ఇంటర్నేషనల్ బార్డర్స్లో? అంటే అది ఇంటర్నేషనల్ వాటర్స్ అంటే ఇట్ బిలాంగ్స్ టు ద ఎంటైర్ వరల్డ్, ప్రతి కంట్రీ. కాబట్టి ఒక కంట్రీ వెళ్ళి అక్కడ హై సీ అంటారు దాన్ని, ఒక కంట్రీ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి తీసుకొని వీల్లేదు. మేబీ కొన్ని గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కలిసి ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్తో అగ్రిమెంట్ చేసుకొని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ దాని నుంచి వచ్చిన బెనిఫిట్స్ అందరూ షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అలా ఉంటుంది. బట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన 200 నాటికల్ మైల్స్, 12 నాటికల్ మైల్స్ అనేది ప్రతి దగ్గర సాధ్యం కాదు. కొన్ని ప్లేసెస్లో కంట్రీస్ దగ్గర ఉంటాయి. ఆ మధ్యలో ఉన్న ఆ సీ యొక్క విడ్త్, ఆ డిస్టెన్స్ బిట్వీన్ ద కంట్రీస్ అంత ఉండకపోవచ్చు. అటువంటిప్పుడు వీ ఫాలో సంథింగ్ కాల్డ్ యాజ్ ఈక్విడిస్టెంట్ ప్రిన్సిపల్. అంటే ఆ రెండు కంట్రీస్ మధ్యలో ఉన్న సీకి ఒక లైన్ గీస్తాం, మిడిల్ లైన్. ఆ లైన్కి ఇటుపక్క ఈ కంట్రీ అక్కడ తీసుకోవచ్చు అనమాట, దే కెన్ టేక్. అంతేగాని కరెక్ట్గా 12 నాటికల్ మైల్స్ టెరిటోరియల్ వాటర్, 24 కంటిగ్యూస్ జోను అని రూల్స్ పెట్టడానికి అవ్వదు ఆ ప్లేసుల్లో, అంత స్పేస్ లేదు కాబట్టి. సో కానీ ఈ UNCLOSని అన్ని కంట్రీస్ ఏం పెద్దగా ఫాలో అవ్వట్లా. చైనా చాలా విషయాల్లో బైపాస్ చేసింది UNCLOSని. చైనా ఏముంటుందంటే ఇంకా ఎక్కువ శాతం మాదే, ఒకప్పుడు మేము రూల్ చేసాం దాన్ని, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ తీసుకొస్తూ ఉంటుంది. సో ఇట్ షుడ్ బి ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్ అనమాట. అంటే ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా సార్ దానికి? ఇప్పుడు ఆ 12 నాటికల్ మైల్స్ 200 నాటికల్ మైల్స్ని బ్రేక్ చేసిన ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ అండ్ ఇండోనేషియా ఉన్నాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇండియాది, ఇండోనేషియా ఐలాండ్స్ కూడా కొన్ని ఉంటాయి, దగ్గరికి ఉంటాయి, గ్యాప్ తక్కువ ఉంటుంది. అక్కడ మనం 200 నాటికల్ మైల్స్ దాకా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం కష్టం. సో ఒక లైన్ గీసి ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేసే అవసరం ఉంది. ఈవెన్ ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో కూడా సీ చిన్నది,
దాన్ని కూడా 2 నార్మల్ వెళ్ళడం కష్టం. ఒక లైన్ గీసాము దాని మధ్యలో. ఈవెన్ చైనా, ఫిలిప్పీన్స్ మధ్యలో కూడా అంతే. చైనీస్ ఐలాండ్, ఫిలిప్పీన్స్ కూడా అంతే. ఇండియన్ శ్రీలంక ఇండియా, శ్రీలంక కూడా అంతే. ఇండియా, శ్రీలంక కూడా గ్యాప్ తక్కువ ఉంది. కాబట్టి ఒక లైన్ గీసాం మనం. అసలు రివర్స్ ఎలా ఫామ్ అవుతాయి సార్? చూడండి, రివర్స్ అంటే ఏంటంటే ఒక ఛానల్ ఆఫ్ వాటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మౌంటైన్స్ ఉన్నాయనుకోండి. మౌంటైన్ పై నుంచి ఫ్లో అవుతున్న వాటర్ చాలా ఫాస్ట్గా కిందకు వస్తుంది. ఆ ఫాస్ట్గా రావడం వల్ల ఏమవుతుందంటది, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సీ లెవెల్ ల్యాండ్ కన్నా తక్కువ ఉంటుంది. మౌంటైన్స్ ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది, ఆల్టిట్యూడ్. సీలో తక్కువ ఉంటుంది, మధ్యలో ఉన్నది ల్యాండ్ కదా. సో మౌంటైన్స్ వచ్చిన వాటర్ అలా సీలో కలవాల్సింది ఎప్పటికైనా కూడా. అయితే ఇనీషియల్గా రివర్ ఫార్మ్ అవడం అంటే అసలు మౌంటైన్స్ ఇనీషియల్ లేవు. అసలు మౌంటైన్స్ ఇనీషియల్ ఉండేవి కాదు. మౌంటైన్ అంటే ఏంటి, ఒక ల్యాండ్లో ఒక రీజన్ ఫోల్డ్ అయ్యి ఇలా లెగుస్తుంటుంది పైకి. దానివల్ల అక్కడి నుంచి వచ్చిన వాటర్ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. ఆ పెరగడం వల్ల మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆ వాటర్ ఫ్లో అయ్యి, ఆ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు వాటర్లో వచ్చిన ఎనర్జీ ఉంటుంది. ఆ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ ఛానల్. హైడ్రాలిక్ యాక్షన్ వలన, డ్రిల్లింగ్ యాక్షన్ వలన ఆ రివర్స్ మౌంటైన్స్ నుంచి చిన్న చిన్న స్టోన్స్ పట్టుకొస్తూ ఉంటాయి. శాండ్, సిల్ట్, రాక్. ఆ పట్టుకొచ్చినవన్నీ కూడా ఈ కింద ఫ్లోర్ని డ్రిల్ చేస్తూ ఉంటాయి. డ్రిల్ చేస్తూ కొంతకాలానికి డెప్త్ బాగా పెరిగిపోద్ది. ఆ పెరిగిపోయిన తర్వాత రివర్ ఛానల్ ఈజ్ క్రియేటెడ్. అంటే అందులోనే రివర్ ఫ్లో అవుతుంటుంది. ఇంకా అలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ రివర్ ఫ్లో అవుతుంటుంది. రివర్స్ ఆల్వేస్ ఫ్లో ఫ్రమ్ మౌంటైన్స్ టువర్డ్స్ ద ఓషన్స్, టువర్డ్స్ ద సీస్. ఓకే. జనరల్గా ఎక్కువగా. అయితే గ్లేషియర్స్ నుంచి మెల్ట్ అయ్యి వచ్చిన వాటర్ ఉంటుంది రివర్స్లో. ప్యూర్గా రెయిన్ఫాల్ వచ్చిన వాటర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియాలో ఉన్న రివర్స్ వెస్టర్న్ ఘాట్స్ నుంచి కానీ, ఈస్టర్న్ ఘాట్స్ నుంచి కానీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే దీస్ ఆర్ ద మౌంటైన్స్. అక్కడ గ్లేషియర్స్ ఉండవు. ప్యూర్గా రెయిన్ఫాల్ వలన వచ్చిన వాటర్ మాత్రమే దాని నుంచి ఫ్లో అవుతుంటుంది. దాన్ని వాటర్ డివైడ్ అంటే ఓ ల్యాండ్ మధ్యలో ఇలా మౌంటైన్ రావడం వలన అటు వాటర్ ఇటు వాటర్ డివైడ్ అయిపోతాయి. వాటర్ డివైడ్ అవుతాయి. ఇది ప్యూర్ రెయిన్ వాటర్. అందుకే చూడండి, సమ్మర్ సీజన్లో లేదా నాన్ రైనీ సీజన్లో వర్షాలు కొంతకాలం కురవలేదనుకోండి, ఆ రివర్ డ్రై అయిపోతుంది. రివర్లో కొన్ని ఛానల్స్ డ్రై అయిపోతాయి. కొన్ని ఛానల్స్ రివరే ఉండదు కొంతకాలం. వేరేస్ నార్త్ ఇండియన్ రివర్స్ ఉన్నాయి. దే కమ్ ఫ్రమ్ హిమాలయాస్. మరి హిమాలయాస్లో ఓన్లీ వర్షం వల్లనే కాదు, గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం వలన కూడా వాటర్ వస్తుంది. కాబట్టి గ్లేషియర్స్ ఎప్పుడూ ఉంటాయి, దాని సీజన్ ఉండదు. వర్షాలు అనేవి ఒక సీజన్లో పడతాయి. ఇప్పుడు ఇండియాలో సౌత్ వెస్ట్ మాన్సూన్ టైం వర్షాలు పడతాయి ఒక సీజన్లో, రిమైన్ టైంలో పడవు. ఆ పడని టైంలో కూడా నార్త్ ఇండియా రివర్స్ మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటాయి, డ్రై అవ్వవు. ఎందుకంటే అవి రెయిన్ఫాల్ మీద డిపెండ్ అయి ఉండవు. గ్లేషియర్స్ నుంచి కూడా వాటర్ వస్తుంటుంది. అందుకని వాటిని పెరన్నియల్ రివర్స్ అంటారు. పెరన్నియల్ రివర్స్ అంటే ఇప్పుడు వాటర్ ఉంటూనే ఉంటుంది. వేరే ఇది మంది సీజనల్ రివర్స్ అనమాట. కొన్ని సీజన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు వాటర్. ఒక వీడియో చూసాను సార్, అంటార్టికాకి ట్రావెల్ చేయడం చాలా టఫ్ అని చెప్పి. ఎందుకు సార్? అంటే ఇప్పుడు ఓషన్ వెళ్తున్నారు అనుకోండి, ఓషన్లో బేసికల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటార్టికా ఇస్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్. అంటార్టికా ఉంది. నార్త్ హెమిస్ఫియర్లో ఆర్టిక్ సీ ఉంది. ఇవి రెండు కూడా పోలార్ ఏరియాస్ ఉంటాయి దగ్గరలో. సో బాగా కూల్గా ఉంటాయి. మొత్తం ఐస్బర్గ్స్ ఉంటాయి, మొత్తం ఐసే ఉంటుంది. ఈ మధ్య క్లైమేట్ చేంజ్ వలన, గ్లోబల్ వార్మింగ్ వలన, టెంపరేచర్ పెరగడం వలన ఐస్ కొంచెం మెల్ట్ అవుతుంది. ఐస్ మెల్ట్ అయినప్పుడు ఆ అంటార్టిక్ ఐస్ షీట్లో నుంచి కొన్ని ఐస్ బర్గ్స్ బయటకు వచ్చేస్తున్నాయి. బయటకు వచ్చి అవి కూడా ఫ్రీగా ఓషన్లో ఫ్లో అవుతున్నాయి, ఓషన్లో మూవ్ అవుతున్నాయి ఫ్రీగా. అంటార్టికా అయినా ఆర్టిక్ కూడా ఉంది. ఆర్టిక్ కూడా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపెనింగ్ ఆఫ్ ఆర్టిక్ ఓపెన్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఒకటండి, అంటార్టికా వెళ్ళే దారిలో ఓషన్లో ల్యాండ్ ఎక్కువ ఉండదు. మీరు చూడండి, అర్త్లో నార్దర్న్ హెమిస్ఫియర్లో మొత్తం ల్యాండ్ ఉంటుంది. అక్కడ ఓషన్ ఉన్నా కూడా ల్యాండ్ ఓషన్ కాంబినేషన్ ఉంటుంది. అవును. సదర్న్ హెమిస్ఫియర్లో సౌత్ అమెరికా దాటిన తర్వాత ఇంకా ల్యాండ్ ఎక్కడ ఉండదు. అక్కడక్కడ చిన్న ఐలాండ్స్ ఉండొచ్చు కానీ ల్యాండ్ ఉండదు, మొత్తం ఓషన్ ఉంటుంది. ఎప్పుడైనా మొత్తం ఓషన్ ఉన్న ప్లేస్లో విండ్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఎందుకంటే ల్యాండ్ మీద విండ్స్ ఫాస్ట్గా మూవ్ అవ్వలేవు. మౌంటైన్స్ ఉంటాయి, ట్రీస్ ఉంటాయి, అబ్స్ట్రక్షన్స్. ప్లస్ ఓషన్కి ల్యాండ్కి టెంపరేచర్ మారుతూ ఉంటుంది కాబట్టి విండ్ అంత ఫాస్ట్గా వెళ్ళలేకపోతూ ఉంటుంది. కానీ ఓషన్ మీద అలా కాదు, నో అబ్స్ట్రక్షన్స్ ఓషన్ మీద. సో విండ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మీకు వెస్టర్లీస్ అని విండ్స్ ఉంటాయి. అవి నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంటాయి, సౌత్లో కూడా ఉంటాయి. అయితే వెస్టర్లీస్ అంటే ఏంటంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి విండ్స్ అనమాట, చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతుంటాయి. అంటే మనకున్న ప్లానెటరీ విండ్స్ అంటారు. అర్త్ మొత్తం మీద 3 ఉంటాయి ప్లానెటరీ విండ్స్, నార్త్ సౌత్లో అయినా. అందులో మధ్యలోది వెస్టర్లీస్ అనమాట. ఆ వెస్టర్లీస్ సదర్న్ హెమిస్ఫియర్లో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి. ఓకే. అరౌండ్ మీరు లాటిట్యూడ్ తీసుకుంటే 40, 50, 60 ఈ లాటిట్యూడ్స్లో అందుకనే దానికి ఒక మంచి పేరు పెట్టారు ఇంగ్లీష్లో. ఏంటంటే ఫ్యూరియస్ 60s అని చెప్పి, ష్రీకింగ్ 60s అని చెప్పి, ఫ్యూరియస్ 50s అని, రోరింగ్ 40s అంటారు. అంటే అక్కడ విండ్ చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంటుంది.
అలాగే అదే ప్లేస్‌లో ఐస్‌బర్గ్స్ కూడా మెల్ట్ వస్తుంటాయి గదా! సో, మరి షిప్స్ వెళ్తున్నప్పుడు, ఆ షిప్ వెళ్తున్నప్పుడు ఆ విండ్స్ ఫాస్ట్‌గా మూవడం వలన, ఐస్‌బర్గ్స్ దాన్ని హిట్ చేయడం వలన ట్రెంబుల్ అవుతాయి షిప్స్. అందుకనే ద ట్రావెల్ ఈజ్ ఛాలెంజింగ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అందులోనే డ్రేకెన్ పాసేజ్ అని ఉంటది. డ్రేకెన్ పాసేజ్ అని ఉంటది. అందులో ఇంకొంచెం ఎక్కువ ఐస్‌బర్గ్స్ ఉండడం వల్ల రిమైనింగ్ ప్లేస్ కన్నా ఇక్కడ కొంచెం ఇంకా డిఫికల్ట్ అనమాట షిప్స్ వెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైటానిక్ షిప్ కూడా హ్మ్. మూవీలో చూపించిన విధంగానే హ్మ్. ఒక ఐస్‌బర్గ్ వచ్చి షిప్‌ని కొట్టడం వల్లే అది మునిగిపోయింది. డెంట్ పడి ఓహ్! మునిగిపోయింది. ఓకే. ఎందుకంటే మీకు ఐస్‌బర్గ్స్ అనేవి ఓషన్‌లో మామూలుగా ఉంటాయి. హ్మ్. కానీ ఓషన్‌లో ఓషన్ కరెంట్స్ అని చెప్పి వాటర్‌లోనే ఎలాగైతే ల్యాండ్ మీద రివర్స్ ఎలా ఫ్లో అవుతాయి రివర్స్. హ్మ్. ఓషన్‌లో కూడా ఓషన్ కరెంట్స్ అని రివర్స్ లాగే ఆ! ఫాస్ట్‌గా వెళ్తుంటది వాటర్. అచ్చా! ఓషన్ మొత్తం ఉండవు. కొన్ని ప్లేస్‌లో ఉంటాయన్నమాట. ఓహ్! ఆ ఓషన్ కరెంట్‌లో ఐస్‌బర్గ్ ఉందనుకోండి, ఆ ఓషన్ కరెంట్ ఫాస్ట్ మూవ్ అయిందనుకోండి, ఐస్‌బర్గ్ కూడా ఫాస్ట్‌గా మూవ్ అవుద్ది. హ్మ్. అప్పుడు అది షిప్‌కి ఇట్ మే టచ్ ద షిప్ అనమాట. అంటే ఇప్పుడు కూడా అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే షిప్స్ టెక్నాలజీ పెరిగింది. ఓకే. సోనార్ వాడుతున్నాం. సోనార్ వల్ల ఏమవుద్ది సౌండ్ పంపిస్తాం మనము. హ్మ్. దగ్గరలో ఆబ్‌స్టాకిల్ ఉంటే వెంటనే సౌండ్ త్వరగా బ్యాక్ వచ్చేస్తది. అచ్చా! దాని ప్రకారంగా వి కెన్ స్టీర్ ద షిప్ అనమాట. ఓహ్! టైటానిక్ కూడా అవన్నీ ఉన్నప్పటికీ ఆ టైంలో అనుకోకుండా ఐస్‌బర్గ్ హిట్ అవ్వడం వల్లనే అదయింది. ఓహ్! అండ్ ఇప్పుడు అంటార్క్టికా వెళ్తున్నప్పుడు కూడా ఈ డ్రేకెన్ పాసేజ్ అవ్వచ్చు జనరల్‌గా ఐస్‌బర్గ్స్ ఫాస్ట్ మూవ్ అవుతుంటాయి అక్కడ. అవును. సో, ఆ అవకాశాలుంటాయి. బట్ షిప్స్ నౌ విత్ గుడ్ టెక్నాలజీ వి కెన్ బైపాస్ దెమ్. ఓకే. మెసేజ్. ఒక దగ్గర చదివిందేంటంటే, మనం పీల్చుకునే ఆక్సిజన్ ఏదైతుందో చెట్ల కన్నా ఎక్కువ మన ఓషన్ నుంచి వస్తదని జెప్పి. మోర్ దెన్ 70% ఆఫ్ ది ఆక్సిజన్ ఓషన్ నుంచి వస్తదని జెప్పి. అంటే చెట్లు అంటారండి ఇప్పుడు ఓషన్‌లో కూడా ప్లాంట్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఓషన్ ఉందా? ఓషన్‌లో ఇప్పుడు ఎర్త్ మీద ల్యాండ్ ఎంతుంటది? ఒక 27% ఉంటది ల్యాండ్ అంతే. ఓషనే 72% ఉంటది. ఓషన్ ఎక్కువ. మామూలుగా ల్యాండ్ మీద మీకు చాలా ప్లేసులు చెట్లుంటాయి. ట్రీస్, ప్లాంట్స్ ఉంటాయి కదా! దే అబ్జార్బ్ ది కార్బన్ డయాక్సైడ్, రిలీజ్ ది ఆక్సిజన్ ఫర్ ఫోటోసిన్సిస్‌కి. రెస్పిరేషన్‌కి అపోజిట్. ప్లాంట్స్ కూడా దే డు రెస్పిరేషన్. రెస్పిరేషన్ ఆఫ్ ప్లాంట్స్ దే అబ్జర్వ్ ఆక్సిజన్, రిలీజ్ కార్బన్ డయాక్సైడ్. అయితే ఇప్పుడు ఎలాగైతే ప్లాంట్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయో ల్యాండ్ మీద ఉన్న ప్లాంట్స్, ఓషన్‌లో కూడా ప్లాంట్స్ ఉంటాయి కదా! ఓషన్‌లో కూడా ఫైటోప్లాంక్టన్స్ అంటే దే ఆర్ వెరీ స్మాల్ ఇన్ సైజ్. బట్ ఓషన్ మొత్తం ఉంటాయి ఫైటోప్లాంక్టన్స్. ఫైటోప్లాంక్టన్స్ ఉండడం వల్లనే కదా ఓషన్ యానిమల్స్ ఉన్నాయి. ఒక యానిమల్ బతకాలంటే ప్లాంట్ కావాలి. యానిమల్స్ కెనాట్ మేక్ దిర్ ఓన్ ఫుడ్. సో, ఆ ఫైటోప్లాంక్టన్స్ కూడా దే ఆల్సో డు ఫోటోసింథసిస్. అవి ఇంకా ఎఫిషియెంట్‌గా చేస్తాయి. ల్యాండ్ మీద ఉన్న ప్లాంట్ కన్నా ఎఫిషియన్సీ ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే ల్యాండ్ మీద ఉన్న ప్లాంట్ అది ప్రొడ్యూస్ చేసిన ఆక్సిజన్‌లో ఎక్కువ శాతం అదే కన్జ్యూమ్ చేసేస్తది రెస్పిరేషన్ కోసం. ఓకే. ఫైటోప్లాంక్టన్స్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి బయటికి. కానీ ఇంకోటండి ఓషన్ నుంచి వచ్చే ఆక్సిజన్ ఎక్కువే. ఆల్మోస్ట్ 70% కాదనుకుంటాను. 50, 60 ఉండొచ్చేమో. ఆ ఆక్సిజన్ కూడా ఓషనే మళ్ళీ బ్యాక్ తీసుకుంటది కూడా చాలా వరకు తీసుకుంటది. మనం ఓషన్‌లో వచ్చిన ఆక్సిజన్ బతుకుతున్నాం అనేది కరెక్ట్ కాదు. సార్, ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు కల్చరల్ అని చెప్పారు కదా సార్. సో, కల్చరల్ మీద కొన్ని క్వెషన్స్ ఉన్నాయి సార్. సో, జ్వాలాముఖి టెంపుల్ కొన్ని వేల సంవత్సరాల నుంచి 24/7 365 డేస్ అక్కడ అగ్ని వస్తుంది సార్. ఒక కొండల మధ్య చల్లటి ప్రదేశంలో అగ్ని రావడం ఎలా పాసిబుల్? మీరన్నట్టుగా జ్వాలాముఖి టెంపుల్ చాలా వెరీ ఫేమస్ టెంపుల్ అది. మనకున్న శక్తి పీఠాస్‌లో వన్ ఆఫ్ ది శక్తి పీఠం అది. అమ్మవారు సతీదేవి అవతారాల్లో అదొకటి. అయితే కానీ ఒకటండి ఇక్కడ జ్వాలాముఖి టెంపుల్‌లో ఐడల్ ఉండదు. అంటే విగ్రహం ఉండదు. విగ్రహం ఉండదు. ఆ ఫ్లేమ్‌నే, ఆ జ్వాలనే మనం దేవుడిలా కొలుస్తాం సింపుల్. మీరన్నట్టుగా దాన్ని ఆర్పడానికి కూడా ట్రై చేశారు కొంతమంది అని విన్నాను నేను ఆర్పడానికి కూడా. కానీ అది ఆరదు. బేసికల్ రీజన్ ఏంటంటే, ఆ ఫైర్ అనేది ఎక్స్‌టర్నల్‌గా వచ్చేది కాదు. అంటే బయట ఉన్న వాటి నుంచి క్రియేట్ అయ్యేది కాదు. ఎర్త్ లోపల డార్మెంట్ వాల్కెనో ఉంది. డార్మెంట్ వాల్కెనో అంటే ఒకప్పుడు యాక్టివ్‌గా ఉన్న వాల్కెనో ఈ మధ్య అది యాక్టివ్ లేకపోవడం వల్ల డార్మెంట్ అయిపోయింది కొంతకాలం నుంచి. అందులో ఎర్త్ లోపల కొన్ని రాక్స్‌కి క్రాక్స్ ఉంటాయి. ఫిషర్స్. ఆ ఫిషర్స్ నుంచి కొన్ని గ్యాస్ వస్తూ ఉంటాయి. ఇక్కడనే కాదు చాలా ప్లేస్‌లో వస్తుంటాయి. అయితే ఇక్కడి నుంచి వచ్చే గ్యాసెస్ ఏంటంటే మీథేన్ గ్యాస్ అని, ఇంకొన్ని అదర్ కంబస్టిబుల్ గ్యాస్ వస్తున్నాయి బయటికి. ఆ గ్యాస్ రావడం వల్ల ఏమవుద్ది సెల్ఫ్ అంటే మంట దానికదే వస్తుంది. మంట కూడా కొంచెం బ్లూయిష్ కలర్‌లో ఉంటుంది. అండ్ అది ఎర్త్ లోపల ఉన్న గ్యాస్ నుంచి వస్తుంది కాబట్టి బయటున్న చల్ల ప్రదేశం దాన్ని ఆపలేవు. ఎందుకంటే బయట నుంచి కాదు కదా! అది లోపల నుంచి వస్తుంది కదా! ఆ లోపల నుంచి ఎప్పుడైతే ఆ గ్యాస్ సప్లై ఆగిపోతుందో అప్పుడు ఆగాల్సిందే తప్ప మనం బయట నుంచి దాన్ని ఆపలేము. దానివల్లనే కంటిన్యూస్‌గా అది ఎన్నో సంవత్సరాల నుంచి థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా అది కంటిన్యూ అవుతుంది. శక్తిపీఠంలో మామూలుగా మనం అంటాం కదా! అమ్మవారు అండ్ సతీదేవి చనిపోయినప్పుడు ఆవిడ బాడీ పార్ట్స్ స్ప్రెడ్ అయ్యాయి మొత్తం అన్ని. ఇక్కడ టంగ్‌కి పడిందని చెప్తారు. నేను నమ్మేదేంటంటే బేసికల్‌గా అది దేవుడి అవతారమే. అండ్ దేవుడు ఏం చేద్దాం అనుకున్నా కూడా సైన్స్ ద్వారా చేస్తారు కదా! ఏదైనా కూడా దేవుడు ఇల్లాజికల్‌గా చేయడు. లాజికల్‌గానే చేస్తారు.
ఏ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలన్నా కూడా అన్నీ దానికి సమకూలంగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు కదా! ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న జరిగిన ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ జరగడానికి చాలా కారణాలుంటాయి. ఆ కారణాలన్నీ క్రియేట్ చేసి అలా చేయిస్తాడు దేవుడు. అలాగే అక్కడ ఫ్లేమ్ రావడం కోసం సైంటిఫిక్ రీజన్‌గా ఇది మనం చూపిస్తాం. ఓకే. అమర్నాథ్ కేవ్ ఒక కొండల మధ్యలో శివుడి రూపం ఎలా పాసిబుల్ సార్ రావడం? అమర్నాథ్ కేవ్ అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టాలగ్మైట్ అండి. స్టాలగ్మైట్. ఈవెన్ అరకులో కూడా ఉంటది. మన ఆంధ్రప్రదేశ్ అరకుకి వెళ్ళినా కూడా మీకు స్టాలగ్మైట్ ఏంటంటే దీని జియోగ్రఫీలో ఏమంటారు సార్ మళ్ళీ ఒకసారి? స్టాలగ్మైట్. 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 జియోగ్రఫీలో దీన్ని కార్స్ట్ టోపోగ్రఫీ అంటారు. అంటే లైమ్‌స్టోన్ టోపోగ్రఫీ. ఎక్కడైతే లార్జ్ లైమ్‌స్టోన్స్ ఉన్నాయి ల్యాండ్‌లో ఆ ప్లేస్‌వి ఫార్మ్ అవుతాయి ఖచ్చితంగా. ఎలా ఫార్మ్ అవుతాయంటే మీరు చూస్తే అయితే అమర్నాథ్ అనేది ఐస్‌తో ఫార్మ్ అయింది. అవును. అరకులో లైమ్‌స్టోన్‌తో ఫాల్ అయిన స్టాలగ్మైట్. కొంచెం డిఫరెన్స్ ఉంది. మన అమర్నాథ్‌కి వద్దాం. అమర్నాథ్‌లో ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ ఆ లైమ్‌స్టోన్‌లోకి సీపోతది. సీపే లైమ్స్ వెళ్తుంటది. వెళ్ళి లైమ్‌స్టోన్‌లో బోలెడన్ని క్రాక్స్ ఉంటాయి. ఫిషర్స్. ఆ క్రాక్స్ నుంచి వాటర్ డ్రాప్ పడుతూ ఉంటాయి. వాటర్ డ్రాప్స్. ఆ పడినప్పుడు ఏమవుతది అమర్నాథ్ ప్లేస్ అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ కూల్ ప్లేస్. ఇట్ హాస్ ఫ్రీజింగ్ టెంపరేచర్. సో పడగానే ఐస్ అయిపోతది. ఎందుకంటే ఇప్పుడు లైమ్‌స్టోన్ ఉన్నంత సేపు వాటర్‌గా ఉంటది. బికాజ్ గ్రౌండ్ వాటర్ కదా! గ్రౌండ్ వాటర్ వేడిగా ఉండదు కదా! చల్లగా ఉండదు కదా! కొంచెం వేడిగా ఉంటది కదా! సో వాటర్ అవుతది. కానీ ఎప్పుడైతే అది డ్రాప్ అవుతదో అట్మాస్ఫియర్‌లో ఉన్న కూల్‌నెస్ వల్ల అది ఐస్ అయిపోతుంటది. సో ఒక చుక్క పడి ఐస్ మారుతది. చుక్క పడుతుంటాయి అలాగా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అలా పడిన చుక్క ఐస్ అవుతుంటది. అలా పెరుగుతుంటదది. సో ఐస్ షేప్‌లో వస్తది. ఇప్పుడు దీన్నే స్టాలగ్మైట్ అంటారు. స్టాలగ్మైట్. అదే మీరు పైన చూసారనుకోండి వాటర్ పడుతున్న ప్లేసు, వాటర్ పడడం కూడా ఐస్‌గా మారిపోతది కొన్నిసార్లు. అది షార్ప్‌గా ఉంటది. దాన్ని స్టాలక్టైట్ అంటారు. స్టాలగ్మైట్. స్టాలక్టైట్ షార్ప్‌గా ఉంటాయి. అంటే వాటర్ పడుతుంది అందులో నుంచి. అది కూడా ఫ్రీజ్ అయిపోతుంటది. స్టాలగ్మైట్స్ ఏంటంటే కొంచెం మనకి కోనికల్ షేప్‌లో ఉంటాయి. కానీ అన్ని స్టాలగ్మైట్స్‌లో కల్లా అమర్నాథ్‌లో ఉన్న స్టాలగ్మైట్ చాలా బ్యూటిఫుల్‌గా మంచి షేప్ తీసుకుంది. ఆఫ్‌కోర్స్ ఆ షేప్ కారణం ఆ వాటర్ పడే అంటే వాటర్ ఎంత ఫ్రీక్వెంట్‌గా పడుతుంది వాటర్. ప్లస్ అక్కడ ఉన్న టెంపరేచర్ ఇవన్నీ కంట్రోల్ అవ్వాలి. నేను ఇందాక చెప్పిన విధంగానే అదొక జ్యోతిర్లింగం కాబట్టి గాడ్ ఏది చేసినా, దేవుడు ఏది చేసినా సైంటిఫిక్‌గానే చేస్తాడు కాబట్టి, సిట్యుయేషన్ చేస్తాడు కాబట్టి అక్కడ ఆ టెంపరేచర్ క్రియేట్ అయ్యి ఆ వాటర్ ఫ్రీక్వెన్సీ డ్రాప్స్ ఆ రకంగా పడడం వలన శివలింగం షేప్‌లో ఫార్మ్ అయింది. సో ఐ వుడ్ సే ఇట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. అదొక దేవుడి క్రియేషన్ అనే మనం ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే ఆ షేప్‌లో మరి స్టాలగ్మైట్స్ చాలా ఉన్నాయి. బట్ ఇదే షేప్‌లో స్టాలగ్మైట్స్ ఎక్కడ లేవు కదా! అవును. అంటే అక్కడ టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. హీట్ కంట్రోల్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అవుతుంది. అందుకని అమర్నాథ్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ జ్యోతిర్లింగాస్. సార్ ఇప్పుడు యాగంటి టెంపుల్‌లో నంది ఏదైతే ఉందో ప్రతి 20 ఇయర్స్‌కి ఒక ఇంచు పెరుగుతదంట. సో ఒక నంది అలా ఎలా పెరుగుతుంది? అంటే ఒకటండి ఇప్పుడు యాగంటి టెంపుల్‌లో ఆ నంది అనేది సింగిల్ స్టోన్‌తో తయారు చేసిన కార్వ్ చేశారు సింగిల్ స్టోన్‌ని. సింగిల్ స్టోన్ అంటే ఏమవుద్దంటే యూనిఫార్మ్‌గా ఉంటది. యూనిఫార్మ్‌గా. మల్టిపుల్ స్టోన్స్ అయితే ఏమవుతుంది ఒక్కొక్క స్టోన్ ఒక ప్రాపర్టీ ఉంటది. సింగిల్ స్టోన్ సరికి యూనిఫార్మ్ ఒకటే ప్రాపర్టీ ఉంటది. అండ్ అది ఆ పర్టిక్యులర్ స్టోన్‌లో కార్వ్ చేసిన స్టోన్‌లో ఐరన్ సిలికా ఎక్కువ ఉంటది. ఐరన్ సిలికా. అండ్ జనరల్‌గా ఏమవుద్ది ఐరన్ సిలికా ఏమవుద్దంటే వాటర్‌తో రియాక్ట్ అయినప్పుడు ఎక్స్పాండ్ అవుతది కొంచెం. మినరల్ డిపాజిషన్ జరుగుతుంటది. దీన్ని వెదరింగ్ అంటారు. కెమికల్ వెదరింగ్ అనమాట. అయితే మీకు ఆ స్టోన్‌లో సర్ఫేస్ మీద బోలెడు చిన్న హోల్స్‌లా ఉంటాయి. మైన్యూట్ పోర్స్ ఉంటాయి. మొత్తం అంతా కూడా మైన్యూట్ పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్‌లో ఏమవుద్ది అట్మాస్ఫియర్‌లో మనకి అట్మాస్ఫియర్‌లో మాయిశ్చర్ ఉంటది. తేమ. ఆ మాయిశ్చరు ఆ పోర్స్ నుంచి వెళ్ళడం వలన లోపల ఆ రాక్‌లో ఐరన్ ఉంటుంది కదా మరి. ఆ ఐరన్ దాంతో రియాక్ట్ అవ్వడం వలన కెమికల్ వెదరింగ్ అవ్వడం వలన మినరల్ ఎక్స్‌పాన్షన్ అవుతది. ఎక్స్‌పాన్షన్ అవ్వడం వలన రాక్ అలా కొంచెం పెరుగుతూ ఉంటది. అలా పెరుగుతుంటది. ఇన్‌ఫాక్ట్ అది పెరగడం వలన ఆ టెంపుల్‌లో కొన్ని పిల్లర్స్ కూడా తీసేశారు. పిల్లర్స్ మూవ్ అవును. చేశారు అవును. పెరగడం వల్ల. అవును. ఇప్పుడు ఒక రాక్‌ని తీసి చెక్కుతున్న నంది పెరిగింది సార్. మరి కొండ సైజులన్నీ పెరగాలి కదా సార్. యాగంటి కూడా కొండ మీదనే ఉంటది కదా! అక్కడున్న కొండలన్నీ పెరగాలి కదా మరి. అదే ఇప్పుడు కొండ అన్నారు మీరు. ఇప్పుడు నంది అనేది ఒక రాక్, సింగిల్ రాక్ అది. సింగిల్ స్టోన్. ఓ రాక్ కాబట్టి యూనిఫార్మ్‌గా పెరుగుతుంది ఆ రాక్ అనేది. బట్ కొండ అంటే కొండ మీద చెట్లుంటాయి. సాయిల్ ఎరోజన్ జరుగుతుంటది. వాటర్ ఫ్లో అవుతుంటది. ఇంకా చెప్పాలంటే కొండ తగ్గిపోతుంటది సైజు. అప్పుడు అరావలిస్ ఉంది. అరావలిస్ కొండ ఒకప్పుడు మౌంట్ ఎవరెస్ట్ కన్నా పెద్దగుండేది ఒకప్పుడు. బట్ అలాగా వాటర్ ఫ్లో అవ్వడం వల్ల ఎరోజన్ జరిగి తగ్గిపోతూ ఉంటది. చెట్లుంటాయి దాని మీద జరుగుతుంటది. సో కొండ మొత్తం పెరగడం అనేది నాట్ పాసిబుల్ ఆల్సో. ఇది అంటే ఒక సింగిల్ రాక్ కాబట్టి, సింగిల్ మెటీరియల్ కాబట్టి, మినరల్ కాబట్టి అది ఎక్స్‌పాండ్ అవుతది. కామాఖ్య టెంపుల్ సార్. సో కామాఖ్య టెంపుల్ ఏందంటే బ్లీడింగ్ అవుతది అమ్మవారికి అక్కడున్న అమ్మవారికి. సో అది ఎలా జరుగుతుంది సార్? కామాఖ్య టెంపుల్ గూడా ఇందాక అనుకున్న విధంగా శక్తి పీఠాస్‌లో ఒక శక్తి పీఠ. కామాఖ్య అమ్మవారు. సతీదేవి అవతారంలో ఒక అవతారం కామాఖ్య అమ్మవారు.
అండ్ కామాఖ్య అమ్మవారు ఫేమస్ దేనికంటే మెన్స్ట్రువల్ సైకిల్ సంవత్సరంలో ఒక టైంలో మాన్సూన్ టైంలోనే వర్షాలు బాపడే టైంలోనే దాని దగ్గరలో ఉన్న బ్రహ్మపుత్ర రివర్, ఆ రివర్లో ఈ టెంపుల్ దగ్గర నుంచి ఫ్లో అవుతున్న ఛానల్ రెడ్ కలర్గా మారుతుంది. ఒక ఫ్యూ డేస్, 3 డేస్ అనుకుంటాను, 3 డేస్ ఎంతో మారుతుంది. ఆ టైంలో ఫెస్టివల్లా చేస్తారు, వాళ్ళు చేస్తారు. టెంపుల్ క్లోజ్ కూడా చేస్తారు. క్లోజ్ చేసి ఆ 3 డేస్ తర్వాత రెడ్ కలర్ వస్త్రాలని అందరికి పంచుతారు కూడా. అంటే టు సింబలైజ్ చేయడానికి అమ్మవారి మినిస్టర్ సైకిల్ని సింబలైజ్ చేయడం కోసం. అయితే రెడ్ కలర్ ఎందుకు వస్తుందంటే, ఒకటి ఆ ఏరియాలో ఉన్న మౌంటైన్స్లో ఐరన్ రిచ్ సిలికా ఉంది. అంటే అక్కడ ఉన్న సిలికాలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఆ ఐరన్ వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు లైట్ రెడ్డిష్గా వస్తుంది. బట్ దాంతోపాటు ఆ మౌంటైన్స్లో మెర్క్యూరీ సల్ఫైడ్ కూడా ఉందంటారు. మెర్క్యూరీ సల్ఫైడ్ అంటే సిన్నబార్ అంటారు కదా. ఆ సిన్నబార్ అంటే కొంచెం బ్లడ్ రెడ్డిష్ టింజ్లో ఉంటుంది. అది కూడా ఆ వర్షంతో రావడం వలన. కానీ ఒక అబ్జర్వేషన్ ఒకటి, చాలా ప్లేసులు రావచ్చు. మరి అది కరెక్ట్గా అమ్మవారి టెంపుల్ దగ్గరే వస్తుందంటే అది మహిమని చెప్పాలి. అంటే ఆ అమ్మవారి టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్న ప్లేసుల్లోనే మెర్క్యూరీ సల్ఫైడ్ ఎక్కువ ఉండడం, అది వర్షం వచ్చినప్పుడు ఆ 3-4 డేస్ వాటర్లో కలవడం, ఆ ప్లేస్లో ఉన్న రాక్స్ అన్ని ఐరన్ రిచ్ సిలికా ఉండడం, దానిలో రెడ్ కలర్ రావడం, ఫ్యూ డేస్ రావడం. అలాగే అదే టైంలో మనకి ఆల్గే అని ఉంటాయి. ఆల్గే అని వాటర్లో ఉంటాయి. ఆల్గే రకరకాల కలర్స్ ఉంటాయి. బ్లూ ఆల్గే అని, రెడ్ గ్రీన్ ఆల్గే అని ఉంటాయి. ఇక్కడ రెడ్ ఆల్గే ఎక్కువ ఉంటుంది ఆ టైంలో రెడ్ ఆల్గల్ బ్లూమ్ జరుగుతుంది. ఆల్గల్ బ్లూమ్ అంటే ఎక్కువ వస్తాయి ఆల్గే ఆ టైంలో. అంటే ఆ క్లైమేట్లో, ఆ పర్టికులర్ టైంలో, ఆ టెంపరేచర్లో వాటర్లో ఎక్కువ బ్లూమ్ అవుతాయి రెడ్ ఆల్గే. అవడం వల్ల ఏమవుద్ది, కాంబినేషన్ రెడ్ ఆల్గే ఉండడం వల్ల, మెర్క్యూరీ సల్ఫైడ్ సిన్నబార్ ఉండడం వల్ల, ఆ కొండల్లో ఐరన్ రిచ్ సిలికా ఉండడం వల్ల, అన్ని కాంబినేషన్ వల్ల రెడ్ కలర్ వస్తుంది. మరి ఇన్ని కాంబినేషన్స్ని కలపడం అంటే అది దేవుడి మహిమే కాబట్టి ఖచ్చితంగా అది మెన్స్ట్రువల్ సైకిల్ ద్వారానే వచ్చిందని చెప్పి స్ట్రాంగ్గా నేను నమ్ముతాను, మనందరం నమ్ముతాం. సోమనాథ్ టెంపుల్ సార్, దాన్ని చాలాసార్లు చాలామంది డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. రీజన్ ఏంటి సార్ దానికి? సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో ఉంది, అంటే వెస్ట్రన్ ఇండియాలో ఉంది. అంటే అది న్యాచురల్గా వెస్ట్రన్ కంట్రీస్కి దగ్గరగా ఉంది. అంటే వెస్ట్రన్ కంట్రీస్ ఎవరు వచ్చినా కూడా, ఆఫ్ఘనిస్తాన్ అటు నుంచి ఎవరిని వచ్చినా కూడా గుజరాత్ రావడం ఈజీ గుజరాత్కి. అయితే జనరల్గా మనం ఎప్పటి నుంచో హిందూ రిలీజియన్లో టెంపుల్స్ని బాగా రిచ్గా తయారు చేసుకుంటాం. అంటే ఆ కింగ్, ఆ లోకల్గా ఎవరైతే కింగ్ రూల్ చేస్తున్నారో ఆ కింగ్ టెంపుల్ని ఎంత బ్యూటిఫుల్గా కడతారో, ఎంత గ్రాండ్గా కడతారో, ఆ దేవుడికి ఎంత డైమండ్స్, గోల్డ్ సమర్పించుకుంటారు, ఎంత బ్యూటిఫుల్గా చేస్తారు. అలాగే వాళ్ళకున్న బోల్డ్ అండ్ రిసోర్సెస్ కూడా ఆ టెంపుల్లో పెడతారు వాళ్ళు. అంటే అది సేవ్ చేయడానికి అవ్వచ్చు, ఫ్యూచర్ జనరేషన్కి పాస్ చేయడానికి అవ్వచ్చు, లేదా గ్రాండర్ కోసం వచ్చి పెడతారు. సో దాన్ని ఎవరు టచ్ కూడా చేయరు. ఎందుకంటే దేవుడి ప్రాపర్టీస్ని టచ్ చేయకూడదు మనం. కాబట్టి అది అలా ఉంటుంది ఎంతకాలమైనా. కానీ ఎవరైతే హిందూ రిలీజన్ నమ్మకుండా ఉంటారో, అంటే అదర్ రిలీజన్స్ వస్తారు కదా వెస్ట్రన్ కంట్రీస్ నుంచి, వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ టెంపుల్ని డెస్ట్రాయ్ చేయడం వలన హిందూ రిలీజియన్ని దెబ్బ కొట్టడానికి ఫీల్ అవుతారు. అలా కొట్టడం వల్ల ఏమవుద్ది, కల్చరల్గా అక్కడున్న పీపుల్ని, కింగ్ని దెబ్బ కొట్టినట్టే కదా కల్చరల్గా, సైకలాజికల్గా. దానివల్ల డెస్ట్రాయ్ చేస్తారు. కానీ కొంతమంది గజనీ లాంటి వాళ్ళు అయితే అవి డెస్ట్రాయ్ చేసి అక్కడున్న ఆ గోల్డ్ డైమండ్స్ని పట్టుకెళ్ళి, డైమండ్స్ తెలియదు బట్ గోల్డ్ ఎక్కువ ఉంటుంది, ఆ వెల్త్ని తీసుకెళ్ళి ప్లండర్ చేస్తారు. తీసుకెళ్ళి వాళ్ళ దేశాల్లో దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఆ కంట్రీ డెవలప్ చేసుకున్నారు కూడా. గజనీ లాంటి వాళ్ళు చేసుకున్నారు. అంటే ఒకటి వెల్త్ కోసం వస్తారు. వాళ్ళ కంట్రీ కొంచెం డ్రై కంట్రీ, అది రిచ్ కంట్రీ కాదు. సో వాళ్ళు ఇన్వేడ్ చేసి ఇక్కడున్న వెల్త్ మొత్తం పట్టుకెళ్ళి వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అనమాట. సో అదొక రీజను. ఇంకో రీజన్ ఏంటంటే ఇక్కడ రిలీజియన్ని, ఆ కింగ్ని సైకలాజీ దెబ్బ కొట్టడం కోసం చేస్తారు. ఈవెన్ ఇప్పుడు గజనీ అనే కాదు, అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా. గజనీ అంటే వేరే కంట్రీ నుంచి వచ్చారు. అల్లావుద్దీన్ ఖిల్జీ దీన్ని రూల్ చేసేవాళ్ళు. యూస్ టు రూల్ సమ్ పార్ట్ ఆఫ్ ఇండియా. అల్లావుద్దీన్ ఖిల్జీ సుల్తనేట్స్లో అయినా కూడా హీ హాస్ ప్లండర్డ్ ద టెంపుల్. అలాగే ముఘల్స్లో కూడా ఒక పర్టికులర్ కింగ్ దాన్ని ప్లండర్ చేశారని కూడా మన దగ్గర న్యూస్ ఉంది. సో అలాగా ఇటువంటి కింగ్స్ కొంతమంది ప్లండర్ చేశారు. కారణాలు ఇవి. అయినా కూడా ఎన్నిసార్లు ప్లండర్ చేసినా విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్లో మళ్ళీ బిల్డ్ చేయగలిగాము. మళ్ళీ వీఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ వెరీ రిచ్ అండ్ పవర్ఫుల్ సోమనాథ్ టెంపుల్. సో అది మన గ్రేట్నెస్ అని చెప్పొచ్చు. సార్, ఇప్పుడు మహాభారతం ఏదైతే ఉందో దానికి జియోగ్రఫికల్గా ఎవిడెన్స్ ఉందా సార్? చూడండి, మహాభారతాకి ఎవిడెన్స్ అంటే బేసికల్గా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్. జియోగ్రాఫికల్ అనకూడదేమో, మేబీ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్. అంటే మహాభారత ఏ టైంలో జరిగిందో అదే టైంని కార్బన్ డేటింగ్ చేసినప్పుడు మన దొరికిన వెపన్స్ కానీ, ఆ టైంలో కట్టిన బిల్డింగ్స్ కానీ, స్కెల్టన్స్ కానీ అవన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి.
మ్యాచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఓకే. మహాభారత్ ఏ టైం జరిగిందో, ఆ టైంకి మ్యాచ్ అవుతూ మన దగ్గర వెపన్స్ అంటే ఐరన్ వెపన్స్ గానీ, లేదా బిల్డింగ్స్ గానీ, అవి ఇప్పుడు అర్త్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. అర్త్ లోపలికి. సో, దాన్ని ఎక్స్‌కవేషన్ చేసినప్పుడు ఏఎస్ఐ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్‌కవేషన్ చేసినప్పుడు, అందులో దాన్ని కార్బన్ డేటింగ్ చేసి ఫైండ్ ఔట్ చేశారనమాట. సో, కొంతవరకు మ్యాచ్ అయ్యాయి అవి. అలాగా. అండ్ అండర్ వాటర్ టూరిజం మోడీ గారు వెళ్లారు కదా సార్ ద్వారకాకి. సో, దాని గురించి ఏమని చెప్తారు? అంటే చూడండి, అండర్ వాటర్ స్ట్రక్చర్స్ అనేవి ఇండియా బాగా ట్రై చేస్తుంది. నాట్ ఓన్లీ గుజరాత్ అనే కాదు, బాంబే అనే కాదు, ఈవెన్ అదర్ కంట్రీస్ కూడా అండర్ వాటర్ కేబుల్స్ వేస్తున్నాము. అండర్ వాటర్ టన్నెల్స్ కట్టబోతున్నాం. అంటే దుబాయ్‌కి మనకి మధ్యలో కూడా పెట్రోలియం ట్రాన్స్‌పోర్టేషన్, వాటర్ ట్రాన్స్‌పోర్టేషన్. అవును. దానికోసం కడుతున్నాం టన్నెల్. సో, ఇట్ ఈస్ ఏ సివిల్ ఇంజినీరింగ్ మార్వెల్ అని చెప్పొచ్చు. సో, ఇండియా నిజంగా ఇటువంటివి చేయడం వలన గ్లోబల్ వరల్డ్ మ్యాప్ మీద స్ట్రక్చరల్‌గా, టెక్నికల్‌గా మన సాఫ్ట్ పవర్ చాలా పెరుగుతుంది. సాఫ్ట్ పవర్ అండ్ మన అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్, ట్రేడ్ కూడా బాగా బిల్డప్ అవుతది. అండ్ సిటీస్ కూడా బాగా డెవలప్ అవుతాయి. అయితే ద్వారకా గురించి వస్తే ఏంటంటే, ద్వారకా అనే టౌన్ వెస్ట్ ఇండియాలో ఉండడం వలన, సీ లెవెల్ రైజ్ అవ్వడం వలన కొంత పార్ట్ ఆఫ్ ద్వారకా అనేది ఖచ్చితంగా సముద్రంలోకి వెళ్ళింది. అండ్ ఈవెన్ ఎక్స్‌కవేషన్ చేసి, అంటే ఎక్స్‌కవేషన్ ఎలా ఉంటదంటే, ఒక కాంటినెంట్ ఎండ్ అవ్వగానే ఓషన్ స్టార్ట్ అయినప్పుడు డెప్త్ ఎక్కువ ఉండదు. ఫస్ట్ కాంటినెంట్ షెల్ఫ్ ఉంటది. స్లోప్ ఉంటది. ఆ షెల్ఫ్‌లో ఈ ద్వారకాకి సంబంధించిన బోలెడన్ని ఐటెమ్స్ గానీ, ఎవిడెన్సెస్ గానీ, హ్మ్. బిల్డింగ్స్ గానీ, ఆ టైంలో ఉన్న స్ట్రక్చర్స్ గానీ కనిపించాయి. కార్బన్ డేటింగ్‌గా చూస్తే అది చాలా ఓల్డ్ అని తెలిసింది. అంటే ద్వారకా అనే సిటీ ఒకప్పుడు గుజరాత్‌లో ఉండేది. సీ లెవెల్ రైజ్ అవ్వడం వలన స్లోగా సబ్మర్జ్ అయిపోయింది అని చెప్పి ప్రూఫ్ ఖచ్చితంగా ఉంది. సో, ఆ వాటర్‌ని మెల్లిగా వెనకకి పుష్ చేస్తారా సార్ ఇప్పుడు ద్వారకాలో? అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ ఎట్లయితే హైడ్రాలిక్ ప్రెషర్ నెదర్ వల్ల బిల్డ్ ఆ! చేశారు. నెదర్లాండ్స్ ఎలాగైతే వాళ్ళ కంట్రీ ల్యాండ్ పెంచుకుంటున్నారో, అంటే ఓషన్ వాటర్‌ని కొంచెం వెనక్కి పంపించు, అంటే బై కన్‌స్ట్రక్టింగ్ లార్జ్ స్ట్రక్చర్ చేయగలుగుతున్నారో, హ్మ్. అలా ట్రై చేయొచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్. అరవల్లి హిల్స్ సార్ ప్రెజెంట్ మేజర్ టాపిక్ ఇండియాలో. సో, ఒక రీల్‌లో నేను చూసింది ఏందంటే, జియోగ్రఫీ, క్లైమేట్ పాడవడం కన్నా పొలిటీషియన్స్‌నే దాన్ని ఖరాబ్ చేశారని చెప్పి. అంటే ఇప్పుడు ఒకటండి, రీసెంట్ న్యూస్ అయితే మాత్రం ఏంటంటే, అరావల్లి మీరు చెప్పినట్టుగా, అరావల్లిలో గవర్నమెంట్ మైనింగ్ చేద్దాం అనుకుంటున్నారు. అయితే హిల్ అంతా అరావల్లి మౌంటైన్స్, అది చైన్ ఆఫ్ మౌంటైన్స్, సింగిల్ మౌంటైన్ కాదు. మొత్తం మైనింగ్ చేయాలనుకోవట్లేదు. ఎక్కడైతే ఆ హిల్ 100 మీటర్స్ కన్నా కొంచెం తక్కువ ఉందో వాటిలో మైనింగ్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఎకనామిక్ డెవలప్‌మెంట్ కోసం చేద్దాం అనుకుంటున్నారు. అయితే జనరల్‌గా క్రిటిసిజము 100 మీటర్స్ తక్కువ అని చెప్పి, అంటే అక్కడ గవర్నమెంట్ డిఫైన్ చేసింది. ఏం డిఫైన్ చేసిందంటే, ఎనీ ల్యాండ్ మాస్ విచ్ ఈస్ బిలో 100 మీటర్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్, అంటే 100 మీటర్లు తక్కువ ఉంటే అది హిల్ కాదని చెప్పింది. హిల్ కానప్పుడు మైనింగ్ చేసుకోవచ్చు కదా! అది అలా పెట్టింది. దాన్ని సుప్రీం కోర్ట్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. నవంబర్ 2025లో సుప్రీం కోర్ట్ కూడా దే యాక్సెప్టెడ్ డెఫినిషన్, ఒప్పుకున్నారు డెఫినిషన్‌ని. ఒప్పుకోవడం వల్ల ఏమవుద్ది ఇప్పుడు, 100 కన్నా తక్కువ మీటర్లు ఉన్న వాళ్ళు మైనింగ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కన్సర్న్ ఏంటంటే, గవర్నమెంట్ రెగ్యులేటెడ్‌గా కొన్ని ప్లేసెస్‌లో లైసెన్స్ తీసుకొని మైనింగ్ చేస్తే పర్వాలేదు గానీ, ఇల్లీగల్ మైనింగ్ బాగా పెరిగిపోవచ్చు. ఎందుకంటే ఇండియాలో ఇఫ్ యూ సీ పాస్ట్ ఎగ్జాంపుల్స్, ఇల్లీగల్ మైనింగ్ చాలా ఎక్కువ ఉంటది. దానివల్ల మొత్తం అంతా స్పాయిల్ అవ్వచ్చన్న భయంతో క్రిటిసిజం ఇస్ దేర్. గవర్నమెంట్ చెప్పింది, లేదు ఇల్లీగల్ మైనింగ్ అవ్వకుండా చూసుకుంటాము. లైసెన్స్ కూడా జాగ్రత్తగా ఇస్తాము. అండ్ 100 మీటర్ కన్నా హైట్ ఉన్న వాటిని మేము వి విల్ ప్రిజర్వ్ చేస్తాము. ఈ రోజు దాకా అరావళి ఎప్పుడు లేని విధంగా తయారు చేస్తామని గవర్నమెంట్ చెప్పినప్పటికీ పీపుల్ డిడ్ నాట్ బిలీవ్ ఇట్. సుప్రీం కోర్ట్ కూడా దాన్ని అందుకనే మళ్ళీ హోల్డ్‌లో పెట్టింది. డిసెంబర్‌లో మళ్ళీ రీజడ్జ్‌మెంట్ కోసం, రివ్యూ చేయడం కోసం మళ్ళీ దాన్ని ఆపింది, హోల్డ్ చేసింది. ప్రస్తుతానికి జరగట్లేదు. కానీ మీరన్నట్టు అరావళి ఉండడం వల్లనే కదా అక్కడ ఫారెస్ట్ వచ్చింది. మొత్తం ఫారెస్ట్ వచ్చింది అరావళిలో. దానిలో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, బోలెడు ఆక్సిజన్. అరావళి ఉండడం వల్లనే కదా వర్షాలు పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాన్సూన్ విండ్స్ అరావళి మౌంటైన్‌ని హిట్ చేయడం వల్లనే రైజ్ అవుతాయి. రైజ్ అయ్యి విండ్స్ కూల్ అవుతాయి. క్లౌడ్స్ ఫార్మ్ అవుతాయి, వర్షాలు పడతాయి. అరావళి లేకపోతే ఢిల్లీ వర్షం పడదు కదా! సో, వర్షం క్రియేట్ చేస్తుంది. అండ్ ఈవెన్ వాటర్ కూడా ఈ అరావళి మౌంటైన్ వలన, ఫారెస్ట్ వలన గ్రౌండ్‌లోకి వెళ్తుంది. అచ్చా! గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. వర్షాలు పడుతున్నాయి, ఆక్సిజన్ వస్తుంది. అరావళికి అటుపక్క ఉన్న డెజర్ట్ ఉంది కదా! థార్ డెజర్ట్. హ్మ్. యాక్చువల్‌గా అరావళి లేకపోతే ఆ డెజర్ట్ ఎక్స్‌పాండ్ అయిపోతది. ఎక్స్‌పాండ్ అవ్వి మొత్తం డెజర్ట్, ఢిల్లీ ఈ పాటి డెజర్ట్ అయిపోయేది డెజర్ట్. అరావళి వల్ల ఆ డెజర్ట్ ఆగిపోయింది ఎక్స్‌పాన్షన్. సో, ఇలా చాలా అడ్వాంటేజ్ అరావళి ఉన్నాయి. అందుకే అరావళి అనేది మన నార్త్ ఇండియాలో వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. అండ్ ఒకవేళ అది వెళ్తే వాటర్ ప్రైసెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందా సార్ ఢిల్లీకి? అంటే అరావళి లేకపోతే అంటున్నారా? ఖచ్చితంగా. అంటే అరావళి లేకపోవడం టైం పడుతుందిలే గానీ, అరావళి లేకపోతే ఖచ్చితంగా రెయిన్‌ఫాల్ తగ్గుతది. క్లైమేట్ చేంజ్ అవుతది. డెజర్ట్స్ కొంచెం ఎక్స్‌పాండ్ అవుతాయి. గ్రౌండ్ వాటర్ తగ్గిపోద్ది. ఆక్సిజన్ తగ్గుతది. పొల్యూషన్ ఎక్కువ ఉంది. ఇంకా ఎక్కువ అవుద్ది పొల్యూషన్. అండ్ సైక్లోన్స్ అన్నీ కూడా ఓషన్‌లోనే ఎందుకు స్టార్ట్ అవుతాయి? అంటే నేను ఇందాక మీరు
అంటార్క్టికాకి వెళ్తున్నప్పుడు నేను చెప్పాను విండ్స్ ఎక్కువ వస్తుందని చెప్పాను కదా! మీరు చూడండి ఇప్పుడు కూడా విండ్స్ అనేవి ల్యాండ్ కన్నా ఓషన్‌లోనే స్ట్రాంగ్‌గా ఉంటాయి. ల్యాండ్ మీద విండ్స్ స్ట్రాంగ్ అవ్వలేవు. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ బ్యారియర్స్, ఆబ్‌స్టాకిల్స్ ఉన్నాయి. మౌంటైన్స్ అని, ట్రీస్ అని ఆబ్‌స్టాకిల్స్ ఉన్నాయి. ల్యాండ్ మీద టెంపరేచర్ మారిపోతూ ఉంటది. అంటే డిఫరెంట్ ప్లేసెస్‌లో. సో విండ్ అంత ఫాస్ట్‌గా మూవ్ అవ్వలేదు. ఓషన్ అలా కాదు. ఓషన్ అనేది నో ఆబ్‌స్టాకిల్స్. అసలు విండ్ ఒక మూవ్ అయ్యే విండ్‌ని ఆపడానికి ఏమి ఉండవు ఓషన్‌లో. సో చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుద్ది. ఓషన్ పైన విండ్ చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతది. సో ఆ సైక్లోన్ అంటే ఏంటంటే సైక్లోన్ ఇస్ నథింగ్ బట్ ఎ లో ప్రెషర్ సెంటర్. ఒక దగ్గర లో ప్రెషర్ ఫార్మ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ లో ప్రెషర్ ఫార్మ్ అయిందనుకోండి. ఫార్మ్ అయినప్పుడు ఆ లో చుట్టుపక్కల హై ప్రెషర్ ఉంది కదా! హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్‌కి విండ్స్ మూవ్ అవుతాయి. కామన్ ఎలాగైతే వాటర్ పైనుంచి కిందకి మూవ్ అవుతదో విండ్స్ మూవ్ ఫ్రమ్ హై టు లో ప్రెషర్. అలా మొత్తం అంతా వస్తాయి. మామూలుగా అయితే కొరియాలిస్ ఫోర్స్ అని ఉంటది కాన్సెప్ట్. కొరియాలిస్ ఫోర్స్ అంటే నార్దర్న్ హెమిస్ఫియర్‌లో ఎనీ మూవింగ్ అది విండ్ అవ్వచ్చు లేకపోతే ఎనీథింగ్ మూవ్ అవుతున్న ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా ఇట్ డీవియేట్స్ టువర్డ్స్ హిట్స్ రైట్ హ్యాండ్ సైడ్ నార్దర్న్ హెమిస్ఫియర్‌లో. సదర్న్ హెమిస్ఫియర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డివైడ్ అవుతది. సో ఇప్పుడు ఒక లో ప్రెషర్ సెంటర్ ఉంది. లో ప్రెషర్ విండ్స్ ఇలా వస్తున్నాయి అనుకోండి. ఆ వచ్చే విండ్స్ కొరియాలిస్ ఫోర్స్ వలన దే విల్ డీవియేట్ రైట్ హ్యాండ్ సైడ్. ఇటు తిరుగుతాయి. ఇటు వచ్చే విండ్ ఇటు తిరుగుతది. ఇటు తిరుగుతది. అలానే తిరగడం వల్ల ఓవరాల్‌గా అది యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో రొటేషన్ స్టార్ట్ అవుతది. అప్పుడు విండ్స్ ఫాస్ట్ మూవ్ అవుతుంటాయి. సెంటర్‌లో మాత్రం లో ప్రెషర్ ఉంటది. ఇంకొకటి ఓషన్ ఎందుకు ఫార్మ్ అవుతాయంటే ఓషన్‌లో విండ్స్ ఫాస్ట్‌గా వస్తాయి ఒకటి. అండ్ ఓషన్‌లో ఇవాపరేషన్ ఉంటది. ఇవాపరేషన్ ల్యాండ్ మీద అంత ఉండదు కదా! వాటర్ వాటర్ లేదు కాబట్టి ఎవాపరేషన్ ఉండదు. ఉండదు. ఎగ్జాక్ట్‌లీ. సో హై ఇవాపరేషన్ వల్ల ఏమవుద్దంటే ఇవాపరేషన్ అంటే ఏంటంటే వాటర్ వేపర్‌గా మారడం. వాటర్ వేపర్‌గా మారినప్పుడు చాలా ఎనర్జీని తీసుకుంటది. తీసుకొని పైకెళ్ళిపోద్ది. అది మళ్ళీ క్లౌడ్స్‌గా మారినప్పుడు ఇట్ రిలీజ్ ఎనర్జీ వదిలేస్తది ఎనర్జీని. సో ఎంతో వేపర్ పైకి ఓషన్స్ పైన లాట్ ఆఫ్ వేపర్ గోస్ అప్ కండెన్సెస్ టు బికమ్ క్లౌడ్స్. ఎనర్జీ మొత్తం వదలడం వల్ల ఆ ఎనర్జీ వల్ల ఇంకా స్ట్రాంగ్ అవుతది. ఇంకా స్ట్రాంగ్ ఈ 2 రీజన్స్ అనమాట. స్ట్రాంగ్ అయ్యి మూవ్ అవుతుంటది. కానీ అక్కడే ఉండదు సైక్లోన్. మనకి విండ్స్ రావడం వల్ల విండ్స్ సైక్లోన్‌ని పుష్ చేస్తాయి. అది ఇటు విండ్ ఎట్ సైడ్ పుష్ చేస్తే ల్యాండ్ వైపు సైక్లోన్. రావచ్చు. అంతే మీరన్నట్టుగా ల్యాండ్ పుష్ ల్యాండ్ వైపు రావచ్చు. ల్యాండ్‌లోకి వచ్చింది చూడండి ఓషను సైక్లోన్ ఓషన్‌లో ఎంతో కాలం ఉంటది. ల్యాండ్ వైపుకి వచ్చాక మాత్రం ఇట్ విల్ డై చచ్చిపోద్ది 3, 4 డేస్‌లో. ఎందుకంటే వాటర్ వేపర్ సప్లై ఉండదు. ఎనర్జీ సప్లై ఉండదు. విండ్ కూడా స్లో అయిపోతది. ఆబ్‌స్టాకిల్స్ ఉంటాయి. ఆగిపోద్ది 3, 4 డేస్‌లో. సరే ఈ అమావాస్య ఆర్ పౌర్ణమి టైంలో విండ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి సముద్రంలో అని చెప్తారు కదా! అది ఎలా జరుగుతుంది? విండ్స్ కాదు గానీ టైడ్స్. బేసికల్‌గా ఏమవుద్దంటే టైడ్స్ ఉంటాయండి. టైడ్స్ అంటే ఏంటంటే మొత్తం సీ లెవెల్ అంతా కొంచెం రైజ్ అవుద్ది. అంటే మూన్ దగ్గరికొచ్చినప్పుడు మొత్తం రైజ్ అవుద్ది. గ్రావిటేషనల్ మూన్ ఫోర్స్. అంతే గ్రావిటేషన్ ఎఫెక్ట్ వల్ల. మూన్ కొంచెం దూరంగా వెళ్ళినప్పుడు తగ్గుతుంటది. సో, బేసికల్‌గా మూన్ దగ్గరికొచ్చినప్పుడు ఆ సీ లెవెల్ రైజ్ అవుతది. అంటే హై టైడ్ వస్తది. హై టైడ్ బాగా. రిమైనింగ్ టైమ్‌లో కిందకెళ్ళిపోతుంటది అంతే. సో, విండ్స్ ఎఫెక్ట్ అలాగేం పెద్దగా ఉండదు. రీసెంట్‌గా ఒక వీడియో చూసాను. రిప్ కరెంట్స్ వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయాయని చెప్పి చీరాల బీచ్‌లో. రిప్ కరెంట్స్ అంటే ఒక ఓషన్ కరెంట్స్ లాంటివండి. నేను ఇందాక చెప్పాను. ఓషన్ కరెంట్స్ అంటే ఓషన్‌లో కూడా వాటరు రివర్ లాగానే ఫ్లో అవుతుంటది. దానికి చాలా కారణాలుంటాయి. కొరియాలిస్ ఫోర్స్ అని, విండ్స్ అని, టెంపరేచర్ డిఫరెన్స్, ప్రెషర్ డిఫరెన్సు, ఇవాపోరేషను చాలా ఉంటాయి దానికి యాక్చువల్‌గా. అయితే రిప్ కరెంట్స్ అంటే ఒక టైప్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ అవి. అవేంటంటే కోస్ట్ నుంచి అంటే ల్యాండ్ దగ్గర నుంచి మొదలయ్యి టువర్డ్స్ ది ఓషన్ లోపలికి ఓషన్ కరెంట్ ఫ్లో అవుతది. ఓకే. అది బాగా నేరోగా ఉంటది. స్పీడ్ ఎక్కువ ఉంటది దానిది. జనరల్‌గా మనం స్విమ్మింగ్ చేసేది ఎక్కడ? కోస్ట్ ఏరియాలో చేస్తాం. ఓషన్ లోపలికి చేయం కదా! ఆ కోస్టల్ ఏరియాస్‌లో ఇవి రావడం వలన ఇవి మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి. స్విమ్మింగ్ చేసే వాళ్ళకి ఏమవుద్దంటే అది అది అర్థం కాదు. ఎందుకంటే అది ప్లెజెంట్‌గా ఉంటది. కామ్‌గా ఉంటది. కానీ వాటర్ ఫాస్ట్‌గా వెళ్తుంటది. రివర్‌లోను కనిపించేస్తుంటది రివర్‌లో. వాటర్ ఫాస్ట్‌గా వెళ్తున్నట్టుగా స్ట్రీమ్ ఇది కనిపించదు. దానిలో స్విమ్మర్స్ కన్‌ఫ్యూజ్ అవుతారు తెలీదు వాళ్ళకి. ఒకవేళ రిప్ కరెంట్‌లోకి ఎళ్లారనుకోండి, ఆ రిప్ కరెంట్ వాటర్ కొంచెం ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది కాబట్టి, దాన్ని దాటి బయట రావాలంటే ఇంకా ఫాస్ట్ స్విమ్మింగ్ చేయాలి. అంత ఫాస్ట్ స్విమ్ చేయడం కష్టం కాబట్టి ఇంక విడ్త్ కూడా ఎక్కువ ఉంటది. అందుకే ఎళ్ళిపోతారు. సో, చీరాల బీచ్‌లో చెప్పినట్టుగా ఆ స్విమ్ చేసేవాళ్ళు ఆ టైంలో రిప్ కరెంట్స్ వచ్చుంటాయి. ఓషన్ కరెంట్స్, రిప్ కరెంట్స్. నారో అండ్ వెరీ ఫాస్ట్ గోయింగ్. దానిలోకి ఎంటర్ అవ్వడం వలన వాళ్ళు అలా ఎళ్ళిపోయారు ఓషన్‌లోకి. ఓకే. సార్ థండర్ స్టార్మ్స్ ఎలా ఫార్మ్ అవుతాయి సార్? యాక్చువల్‌గా థండర్ స్టార్మ్ అంటే ఏంటంటే క్లౌడ్స్‌లోనే ఇన్ ద స్కై క్లౌడ్స్‌లోనే కొల్లిజన్ అవ్వడం వలన ఒక క్లౌడ్‌లో ఆ క్లౌడ్ అంటే ఏంటి? క్లౌడ్ అంటే సస్పెండెడ్ వాటర్ ఆర్ ఐస్ క్రిస్టల్స్. సస్పెండెడ్ వాటర్ డ్రాప్స్ ఆర్ ఐస్ క్రిస్టల్స్ కదా క్లౌడ్. సో, అందులో ఐస్ క్రిస్టల్స్ గానీ, వాటర్ డ్రాప్స్ గానీ, వేరే క్లౌడ్‌తో గానీ కొల్లిజన్ అయినప్పుడు ఏమవుతదంటే చార్జెస్ ట్రాన్స్‌ఫర్ అవుతాయి చార్జెస్. అవ్వడం వలన కరెంట్ జనరేట్ అవుతది కరెంట్. అవ్వడం వల్ల లైటింగ్. సౌండ్ కూడా వస్తది. అయితే మనం లైట్ ఫస్ట్ చూస్తాము. లైట్ ట్రావెల్స్ ఫాస్ట్. తర్వాత సౌండ్ వింటాము. కానీ అది ఫార్మ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెవీ క్లౌడ్స్ ఫార్మ్ అవ్వాలి. హెవీ క్లౌడ్స్ విత్ లార్జ్ ఐస్ క్రిస్టల్స్ ఫార్మ్ అవ్వాలి.
మూవ్ అయ్యే ఉండాలి. జనరల్‌గా అది ఎప్పుడు అవుతదంటే, ఇవాపరేషన్ ఇంటెన్స్‌గా ఉన్నప్పుడు, అంటే వాటర్ వేపర్ ఎక్కువ జనరేట్ అయ్యి పైకి వెళ్ళినప్పుడు, వాటర్ వేపర్ బాగా పైకి వెళ్తేనే ఐస్ ఫార్మ్ అవుతది. ఐస్ ఫార్మ్ అవుతాయి. కొంచెం కింద ఆగిపోతే వాటర్ ఫార్మ్ అవుతది. సో, ఇంటెన్స్ ఇవాపరేషన్ అయినప్పుడు, స్విఫ్ట్ రైజింగ్ ఉన్నప్పుడు, క్లౌడ్స్ బల్క్‌గా ఫార్మ్ అయినప్పుడు, ఆ క్లౌడ్స్ కొలైడ్ అయినప్పుడు, ఆ చార్జ్ ట్రాన్స్‌ఫర్ అవ్వడం వల్ల ఇలాగా థండర్ స్టార్మ్స్ ఫార్మ్ అవుతాయి. సార్ ఇప్పుడు ఇండియా అనగానే మనకు గుర్తొచ్చేది సర్వీస్ హబ్ సార్. చైనా అనగానే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అంటే కంట్రీ ఉన్న జియోగ్రఫికల్ లొకేషన్ వల్ల గూడా హబ్స్ అనేటివి ఫార్మ్ అవుతాయా సార్? అంటే జాగ్రఫికల్ లొకేషన్ వల్ల కొంత ఫ్యాక్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా జాగ్రఫీని మనం పక్కకు తీసేయలేము. కానీ ఇండియా, చైనాలో అయితే మాత్రం చైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వడానికి కారణం మినరల్స్ ఎక్కువ ఉండడం ఒకటే కాదు. ఆ విషయానికొస్తే ఇండియాలో కూడా మినరల్స్ చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇండియాలో ఉన్న మినరల్స్‌ని మనం ఇంకా ఎక్స్‌ప్లోర్ కూడా సరిగ్గా చేయలేదు. ఎక్స్‌ప్లోరేషన్ గాని, ఎక్స్‌ప్లాయిట్ చేయడం గాని, మైనింగ్ ఇంకా డెవలప్ అవ్వాలి ఇండియాలో. బానే అవుతుంది. ఇప్పుడు బానే అవుతుంది. కానీ ఇంకా అవ్వాలి. చైనా 30, 40 ఇయర్స్ ముందు నుంచే మైనింగ్‌ని ఫోకస్ చేశారు. మినరల్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగారు వాళ్ళు. అదొకటి పక్కన పెడితే, జనరల్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఫార్మ్ అవ్వాలంటే ఖచ్చితంగా మినరల్స్ ఉండాలి అనేం లేదండి. ఇప్పుడు జపాన్ ఉంది. జపాన్‌లో మినరల్స్ ఏమి ఉండవు. బట్ స్టిల్ బికేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో, చైనాకొస్తే చైనా ఎందుకయిందంటే 1980స్ నుంచే చైనా ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ ఎకానమీ. అంటే చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బయటికి పంపించాలి. ప్రొడ్యూస్ చేసి బయటకి పంపించాలి. పెట్టుకొని వాళ్ళు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ సెడ్జ్ ఒక కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ ఒక దగ్గర క్లస్టర్‌లో ఫార్మ్ చేశారు. అప్పుడేమవుతుందంటే రా మెటీరియల్స్‌ని వాళ్ళు హెల్ప్ చేసుకోవడం గానీ, టెక్నాలజీ హెల్ప్ చేసుకోవడం గానీ, లేబర్ స్కిల్స్ గానీ ఇవన్నీ యూజ్ అవుతాయి. దానివల్ల ఏమైంది వాళ్ళు ఒకటి స్కిల్లింగ్ ఆఫ్ లేబర్‌ని స్కిల్ చేశారు. ఎడ్యుకేషన్ ఫోకస్ చేశారు. తర్వాత గవర్నమెంట్ ట్యాక్స్‌ని తగ్గించింది వాళ్ళ మీద. ట్యాక్స్ తగ్గించింది గవర్నమెంట్. ఇంకోటి ఎక్స్‌పోర్ట్ చేయడం కోసం కావాల్సిన ఫెసిలిటీస్‌ని అంటే పోర్ట్స్ ఉన్నాయి. పోర్ట్స్‌ని డెవలప్ చేసింది. మంచి పోర్ట్ డెవలప్ చేసింది. రోడ్ ట్రాన్స్‌పోర్ట్, రైల్వేస్ డెవలప్ చేసింది. ఫర్ ఈజీ మూవ్‌మెంట్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ ఫినిష్డ్ గుడ్స్ డెవలప్ చేసింది. అలాగే టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్‌ని అట్రాక్ట్ చేయడం కోసం మంచి తీసుకొచ్చింది పాలసీస్‌ని చైనా గవర్నమెంట్. అంటే ఎప్పుడు 1980s నుంచే. ఇయన్నీ రీజన్స్ వలన మ్యానుఫ్యాక్చరింగ్ బాగా డెవలప్ అయింది చైనాలో. ఇండియా కూడా ఈ మధ్య కాలంలో ట్రై చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా అనేది కూడా ప్రెజెంట్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా కూడా అదే ఉద్దేశం. అంటే వి హావ్ టు మ్యానుఫ్యాక్చర్ ఎవ్రీథింగ్ ఇన్ ఇండియా ఓన్లీ. రెడ్యూస్ ద ఎక్స్‌పోర్ట్స్, ఇంక్రీజ్ ద ఎక్స్‌పోర్ట్స్, రెడ్యూస్ ద ఇంపోర్ట్స్ అనే పాలసీ మీదే మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి చైనా మ్యానుఫ్యాక్చర్ హబ్ అవ్వడానికి కారణం హ్యూమన్ రిసోర్సెస్, గవర్నమెంట్ పాలసీస్, స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పవర్ కూడా ఎక్కువ పవర్ జనరేట్ చేయగలిగారు. పవర్ జనరేషన్ గానీ ఇవన్నీ కారణాలు ఉన్నాయి. సార్ మౌంటైన్స్ వల్ల కంట్రీ అనేది సేఫ్‌గా ఉంటుందా సార్? ఇన్వెషన్స్ సేఫ్‌గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ అరావలి మౌంటైన్స్ వలన డెజర్ట్ ఎక్స్టెండ్ అవ్వట్లా. హిమాలయాస్ వలన ఇన్వేడర్స్ అంటే అటుపక్క ఉన్న పవర్‌ఫుల్ కింగ్స్ ఇటుపక్క ఇన్వేడ్ చేసే ఛాన్స్ లేదు. హిమాలయాస్ లేవనుకోండి, మంగోలియాలో ఒక పెద్ద కింగ్ ఉన్నాడు. వెరీ స్ట్రాంగ్ ఇన్వేడర్ అనుకుందాం. ఈజీగా ఇండియాకి వచ్చేస్తారు కదా! అవును. ఇన్వైట్ చేస్తారు కదా! అలా ఇన్వేషన్స్‌ని ఆపగలుగుతుంది ఇన్వేషన్స్‌ని. సెకండ్ సేఫ్ అంటే ఇంకోటి రివర్స్ వస్తాయిగా. మౌంటైన్స్ ఉన్నాయనుకోండి, రివర్ ఫ్లో పెరుగుతది. రివర్స్ రావడం వల్ల అగ్రికల్చర్ డెవలప్ అవుతది మౌంటైన్స్ వల్ల. అండ్ దానివల్ల ట్రేడ్ అనేది ఎఫెక్ట్ అవుతదంట కదా సార్ హిమాలయాస్ గాని, మౌంటైన్స్ ఉండడం వల్ల? ఎఫెక్ట్ అవుతది ట్రేడ్. ఇప్పుడు మౌంటైన్ ట్రేడ్ జరగాలంటే ఏమవ్వాలి? నంబర్ 1 రోడ్ గానీ, రైల్వేస్ గానీ రూట్స్ ఫార్మ్ చేయగలగాలి. మౌంటైన్స్ ఉంటే మరి రూట్స్ మనం ఫార్మ్ చేయలేం కదా! ఇట్స్ ఆబ్‌స్టాకిల్ కదా రూట్స్‌కి. ఇంకోటి ట్రేడ్ జరగాలంటే డెవలప్‌మెంట్ ఉండాలి. మరి మౌంటైన్స్ ఉంటే రగ్గడ్ టోపోగ్రఫీలో అండ్ హిల్స్, మౌంటైన్స్ ఉన్న దగ్గర డెవలప్‌మెంట్ జరగదు కదా! అంటే మనం ఇండస్ట్రీస్ బిల్డప్ చేయలేం. అగ్రికల్చర్ సరిగ్గా చేయలేం. అగ్రికల్చర్ డిఫికల్ట్ మౌంటైన్స్‌లో. అలాగే కమ్యూనిటీస్ బిల్డ్ అవ్వవు స్ట్రాంగ్‌గా. డిజాస్టర్స్ ఎక్కువ ఉంటాయి డిజాస్టర్స్. సో, అర్బనైజేషన్ జరగడం కష్టం కదా! అదొకటి. రూట్స్ ఫార్మ్ చేయడం కష్టం కాబట్టి ట్రేడ్ ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటది. అండ్ ల్యాండ్ స్లైడింగ్స్ ఎందుకు జరుగుతుంటాయి సార్ హిమాలయాస్‌లో ఎప్పుడు? యాక్చువల్‌గా ల్యాండ్ స్లైడ్ అంటే అర్థమేంటి ల్యాండ్ స్లైడ్ అంటే హిమాలయాస్‌లో స్పెసిఫిక్‌గా అడుగుతున్నారు కదా మీరు. హిమాలయాస్ అనేవి గ్రోయింగ్ మౌంటైన్స్. అంటే ఆ మౌంటైన్స్ ఫిక్స్‌డ్‌గా ఉండవు. అలా గ్రో అవుతూ ఉంటాయి. ఎందుకంటే హిమాలయాస్ కింద ఇండియన్ ప్లేట్, యూరేషియన్ ప్లేట్ కొలైడ్ అవుతున్నాయి. ఇండియన్ ప్లేట్ ఏమో హెవీ ప్లేట్ అనమాట. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్. అది ఇలా సబ్డక్షన్ లోపలికెళ్తుంది. యూరేషియన్ ప్లేట్ పైకి లేస్తుంది. ఫోల్డ్ అవుతుంది అక్కడ. అక్కడ మార్జిన్ ఫోల్డ్ అవుతుంది. అందుకని ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. హిమాలయాస్ గ్రో అవుతూనే ఉన్నాయి. గ్రో అవ్వడం వల్ల ఏమవుద్దంటే మొత్తం డిస్టర్బ్ అవుతుంటది. డిస్టర్బ్ అవ్వడం వల్ల స్లోప్ ఉంది కాబట్టి స్లోపు అక్కడ రాక్ గానీ, సాయిల్ గానీ, లేతే లిటర్ గానీ అంతా కూడా కిందకొచ్చేస్తుంటది స్లోప్ వల్ల. డిస్టర్బ్ అవ్వడం వల్ల. డిస్టర్బ్ అవ్వకుండా కాన్స్టెంట్‌గా ఉంటే పెద్దగా అది ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఇంకోటేంటంటే మీరు చూస్తే వెస్టర్న్ ఘాట్స్‌లో ఉన్న రాక్స్ వేరు. అదంతా కూడా ఫార్మ్డ్ బై ఇగ్నియస్ రాక్స్ అవన్నీ. బట్ హిమాలయన్ రాక్స్ అన్నీ కూడా సెడిమెంటరీ రాక్స్. చాలా వీక్‌గా ఉంటాయి అవి. స్ట్రాంగ్‌గా ఉండవు. వీక్‌గా ఉంటాయి. సో, ఈజీగా బ్రేక్ అవుతాయి.
అది సెకండ్ రీజన్ ఫర్ ది ల్యాండ్ స్లైడ్స్ ఇన్ హిమాలయస్. ఇంకోటి హిమాలయాస్లో రైన్ఫాల్ చాలా ఎక్కువ. గ్లేషియర్స్ ఉంటాయి, మెల్ట్ అవుతుంటాయి అవి. వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంటుంది. వాటర్ ఎక్కువ ఫ్లో అవడం వల్ల అన్స్టేబుల్ అవుతుంది స్లోప్ అన్స్టేబుల్ అయినప్పుడే ల్యాండ్ స్లైడ్ అలా ఈ కారణాల వల్ల అవుతుంటుంది. ఏదైనా జియోగ్రఫీ గురించి ఒక 5 ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ఏంటి సార్ అది? అంటే 5 ఫ్యాక్ట్స్ నాకు నచ్చిన ఫ్యాక్ట్స్ అంటున్నారా? నాకు నచ్చిన ఫ్యాక్ట్స్ అంటే ఒకటైతే మీరు చెప్పిన సైక్లోన్స్ నాకు బాగా నచ్చుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మీరు ఒక ట్యాప్ ఓపెన్ చేయండి. ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ పడుతుంటుంది కదా, ఆ సింక్లో మీరు ఆ అవుట్లెట్ని క్లోజ్ చేసేయండి, బేసిన్ ఫిల్ చేయండి. ఫిల్ చేసి ఒక్కసారి అవుట్లెట్ తీసినప్పుడు ఏమవుతుంది దాన్ని చూడండి, వాటర్ ఇట్ రొటేట్స్. అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో సదర్న్ హెమిస్ఫియర్లో ఒకే డైరెక్షన్ తిరగవు. ఒక హెమిస్ఫియర్లో ఏమో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. అంటే ఇది హై ప్రెషర్ ఏరియా బేసికల్గా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే యాంటీ సైక్లోన్స్ లాగా అనమాట. కొరియాలిస్ ఫోర్స్ వల్ల మూవ్ అవుతుంది. మీరు ఆ మూవ్మెంట్ చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా, ఇండియా తీసుకోండి. ఆస్ట్రేలియాలో ఉన్నారా, ఇండియాలో ఉన్నారా చూసి చెప్పచ్చు. ఏజ్ ఆ వాటర్ మూవ్మెంట్ పడ్డారు అనమాట. సో దట్స్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అదే కరెక్ట్ ఈక్వేటర్ మీద నుంచారనుకోండి, అసలు రొటేషన్ జరగదు. ఈ ఎగ్జామ్ నుంచి ఉంటే వాటర్ జస్ట్ అలా పడుతుంటుంది అంతే. అది నాకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనిపిస్తుంది జియోగ్రఫీలో. స్టూడెంట్స్ కూడా చెప్పినప్పుడు ఎగ్జైట్ అవుతుంటారు. అదొకటి. సెకండ్, ఆర్కిటిక్ మెల్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో రష్యాది కాంటినెంటల్ షెల్ఫ్ చాలా పెద్ద షెల్ఫ్ అనమాట. ఆర్టిక్ మెల్ట్ అయినప్పుడు ఆ వాటర్ అంతా రష్యా వాడుకొని రష్యా యూస్ ట్రై చేస్తుంది. వేరే కంట్రీస్ ఒప్పుకోవట్లేదు దానికి. ఎందుకంటే మొత్తం అంతా రష్యాకి వెళ్ళాల్సింది, దట్ ఈస్ ఇంటర్నేషనల్ రిసోర్స్ కదా ఫీల్ అవుతున్నారు. సో అక్కడ కాంటినెంటల్ షెల్ఫ్ అనేది ఎలాంటి ప్లేసెస్లో డెప్త్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా దగ్గర డెప్త్ తక్కువ ఉంటుంది. మీరు యూఎస్కి వెళ్ళారనుకోండి, అంటే యూఎస్ అని కాదు, నార్త్ అమెరికా వెళ్ళారనుకోండి, ఆ రాకీస్ మౌంటైన్స్ దగ్గర షెల్ఫ్ అనేది చాలా డీప్గా ఉంటుంది. సో అది కూడా నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కొన్ని ప్లేస్ ఒకలా ఉంటుంది. ఇంకోటి ఇండియా తీసుకున్నారనుకోండి, ఇండియాలో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈ సబ్మర్జింగ్, సింకింగ్. ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎలివేట్ రైజ్ అవుతుంది అనమాట. అంటే ఇండియా మూవ్ అవుతుంది, స్లాంట్ అవుతుంది. దానివల్ల వెస్ట్రన్ ఇండియా సబ్బర్జ్ అయిపోతూ ఉంది. ఈస్ట్ ఇండియాలో కొత్త ల్యాండ్ పైకి వస్తుంది, కొత్త ల్యాండ్ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. దీన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎపిరోజెనెటిక్ మూవ్మెంట్. ఇది కూడా నాకు జనరల్గా బాగా నచ్చుతూ ఉంటుంది. ఇటువంటివి మీరు అడిగిన ఆ టెంపుల్స్ గురించి కానీ, దేవుడి గురించి కానీ, ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ జాగ్రఫీ. అరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అరకు ఫార్మేషన్ కూడా. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరకు ఫార్మేషన్ అంటే అరకులో బుర్రా కేవ్స్ అని ఉంటాయి. ఆ బుర్రా కేవ్స్ మంచి టూరిజం ప్లేస్. అది జస్ట్ ఒక లైమ్ స్టోన్ టోపోగ్రఫీ అంతే, కాస్ట్ టోపోగ్రఫీ. బట్ కాస్ట్ టోపోగ్రఫీ క్రియేట్ చేసిన ల్యాండ్ ఫామ్ అది. ఆ ల్యాండ్ ఫామ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అంటే నేచర్ ఇస్ సో బ్యూటిఫుల్ అనమాట. దానికి టూరిజం చాలా పొటెన్షియల్ ఉంది. మనం కానీ బాగా దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ దాన్ని బాగా మార్కెటింగ్ చేసుకోగలిగితే మాత్రం ఇట్ విల్ బికమ్ వెరీ గుడ్ టూరిస్ట్ ప్లేస్ అనమాట బుర్రా కేవ్స్. సో ఇటువంటి ల్యాండ్ ఫామ్స్ కూడా వచ్చేసాయి నాకు. అంటే గ్లేషియర్ ల్యాండ్ ఫామ్స్ కానీ, సీ కోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పాండిచ్చేరి బీచ్కి వెళ్ళారనుకోండి, పాండిచ్చేరి బీచ్లో మీరు చూస్తే పెద్ద పెద్ద రాక్స్ పడేసి ఉంటాయి అక్కడ. రాక్ బీచ్లో రాక్ బీచ్ అవి ఎలా ఫామ్ అయ్యాయి? ఒకప్పుడు మౌంటైన్ వేవ్స్ దాన్ని కంటిన్యూస్గా హిట్ చేయడం వల్ల ఆ ఎనర్జీకి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్కి అది మొత్తం కొలాప్స్ అయిపోయి రాక్స్ ఫామ్ అయింది. అదే వైజాగ్ బీచ్ ఉంది, వైజాగ్ శాండ్ బీచ్. అంటే ఒకప్పుడు రాక్ బీచ్ వైజాగ్ కూడా, కానీ ఇంకా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ దాటడం వల్ల ఆ రాక్స్ కూడా వేవ్స్ ఎనర్జీ వల్ల ఇంకా బ్రేక్ అయిపోయి ఫైన్ శాండ్ ఫామ్ అయింది. కొన్ని బీచెస్ ఇప్పుడు కూడా మౌంటైన్ ఉంటుంది. ఎలా ఉంటుంది మౌంటైన్ చూస్తే మీరు, ఇటుపక్క మౌంటైన్ ఎలివేషన్ స్లోప్ తక్కువ ఉంటుంది, అటుపక్క ఓషన్ తగ్గిపోతుంటుంది మౌంటైన్. ఎందుకంటే ఆ వేవ్స్ వల్ల. సో ఫస్ట్ మౌంటైన్స్, తర్వాత రాక్స్, తర్వాత ఫైన్ శాండ్. సో అందుకని డిఫరెంట్ బీచెస్ ఒకలా ఉంటాయి, అంటే ఒకేలా ఉండే బీచెస్ అన్నీ కూడా. అంటే దే ఆర్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కోస్టల్ ఎరోజన్. అది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది అనమాట. ఎఫ్ జాట్స్ కానీ ఇవన్నీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటాయి నాకు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ట్రెంచెస్ అంటే ఏంటంటే ఓషన్ లోపల ఉంటాయి అవి. ట్రెంచెస్ అంటే ల్యాండ్ షెల్ఫ్ ఎండ్ అయిన దగ్గర, ఓషన్ మొదలైన దగ్గర ట్రెంచ్ ఫామ్ అవుతుంటాయి. పర్టికులర్గా ప్లేట్ టెక్టానిక్స్లో ప్లేట్ మార్జిన్ దగ్గర ఉంటాయి. ఈ ట్రెంచెస్ వలన ఓషన్ యావరేజ్ డెప్త్ 4 kilometers ఉంటుంది. బట్ ట్రెంచెస్ దగ్గర దే కెన్ గో అప్ 10 kilometers లోపలికి వెళ్ళిపోవడం అక్కడ యూనిక్ ఫినామినా ఉంటుంది. మెరీనా ట్రెంచ్ అని చెప్పి చాలా మూవీస్ చూస్తుంటారు, మూవీస్లో కూడా. అది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది. ఈవెన్ ఫాల్ట్స్ ఎక్కడైతే ఫాల్ట్ ఫామ్ అవుతుందో, ఫాల్ట్ అంటే అంటే ప్లేట్ లోపడే, ఒక ప్లేట్ మధ్యలోనే, ప్లేట్ లోపడే ఒక ప్లేస్లో ల్యాండ్ లా దూరం అయిపోతుంటుంది అనమాట. ఫాల్టింగ్ అంటుంది. ఆ ఫాల్టింగ్ వల్ల చాలా మంచి ల్యాండ్ ఫామ్ అవుతాయి, రివర్స్ ఫామ్ అవుతాయి. ఫాల్టింగ్ వల్ల నర్మదా రివర్ అలాగే ఫామ్ అయింది. ఫాల్ట్ వల్లనే నర్మదా రివర్, ఆ ఫాల్ట్ వల్ల ఫామ్ అయింది. అది ఇప్పుడు హిమాలయన్ రివర్స్ లాగా. హిమాలయన్ రివర్స్ అంటే ఏంటి? ఆ వాటరే క్రియేట్ చేసుకునే ఛానల్ని. నర్మదా అలా కాదు, ఛానల్ ఆడి ఫామ్ అయిపోయింది నర్మదా కోసం. అలాగా. సో అవి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటాయి జాగ్రఫీలో ఫినామినా కూడా. సార్ ఇప్పుడు రిసోర్సెస్ సార్, ఆఫ్రికా దగ్గర
ఎన్ని రిసోర్సెస్ ఉన్నా కూడా అది డెవలప్ కాలేకపోయింది. బట్ చాలా కంట్రీస్‌లో రిసోర్సెస్ లేకపోయినా అవి డెవలప్ అయిన కంట్రీస్‌గా ఉన్నాయి. సో, దానికి రీజన్ ఏంటి సార్? చూడండి డెఫినెట్‌గా డెవలప్‌మెంట్‌కి మినరల్స్ విల్ హెల్ప్. హెల్ప్ చేస్తాయి రిసోర్సెస్. కాదు ఒక్క డెవలప్‌మెంట్ కాదు. ఒక ఫ్యాక్టర్ మాత్రమే అది. మీరు ఎలాగైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పిల్లలొచ్చారు మన దగ్గరికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ చదువుకొని వచ్చారు మన దగ్గరికి. ఒకళ్ళు బా ఇంటెలిజెంట్ అనుకుందాం. ఇంకోళ్ళు యావరేజ్ అనుకుందాం. ఇంటెలిజెన్స్ ఉంటే ర్యాంక్ రావడం కొంచెం హెల్ప్ అవుతది. కానీ ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోదు. చాలా చేయాలి ఇంకా దానికి. వేరే వాళ్ళకి ఇంటెలిజెన్స్ తక్కువ ఉంది. కానీ ర్యాంక్ రావచ్చు. ఇఫ్ దే రీడ్ ద రైట్ బుక్స్, వర్క్ ఇన్ రైట్ డైరెక్షన్ డెఫినెట్‌లీ దే కెన్ గెట్ ర్యాంక్. అలాగే కంట్రీస్ కూడా అంతే. ఆఫ్రికాలో మినరల్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా కొలోనియల్ కంట్రీస్ అంటే యూకే అవన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్ ఏవైతే కాలనైజ్ చేసే ఆఫ్రికాని హ్మ్. వాళ్ళు దాన్ని ఏం చేసి ఎక్స్‌ప్లాయిట్ చేసాయి బాగా. ఇన్‌స్టిట్యూషన్స్ వీక్ చేసాయి. ఇప్పుడు కూడా ఆఫ్రికాలో గవర్నెన్స్ గానీ, ఇన్‌స్టిట్యూషన్స్ స్ట్రాంగ్‌గా లేవు. కరప్షన్ ఎక్కువ ఉంది. కింగ్స్ ఎక్కువగా మోనార్క్సే ఉన్నారు. సో, అలాగే ఎడ్యుకేషన్ అంత స్ట్రాంగ్‌గా లేదు. టెక్నాలజీ లేదు. సైంటిఫిక్ ఇవాల్యుయేషన్ ఆఫ్ థింగ్స్ లేదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ లేకుండా మినరల్స్ ఉంటే ఏం చేసుకోగలరు? ఓన్లీ మినరల్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేసి దే కెన్ ఎక్స్‌పోర్ట్ ద మినరల్స్ అమ్ముకోగలరు. అందుకని ఇంకేం చేయలేరు. వేరే జపాన్ తీసుకోండి. జపాన్‌లో మినరల్స్ పెద్దగా లేవు. జపాను మినరల్స్ ఇంపోర్ట్ చేసుకుంటది. రా మెటీరియల్స్‌ని ఇంపోర్ట్ చేసుకొని జపాన్‌లో ఏం చేశారు? టెక్నాలజీ బాగా డెవలప్ చేశారు. ఆటోమేషన్ చేశారు. అంటే తక్కువ లేబర్‌తోనే ఎక్కువ ఎక్కువ వర్క్ వర్క్ అయ్యేలాగా. చేశారు. ఆటోమేషన్ చేశారు. స్కిల్డ్ మ్యాన్ పవర్. వాళ్ళు కైజెన్ టెక్నిక్ అని చెప్పి ఎప్పుడు ఇంప్రూవ్ అవుతూనే ఉంటారు వాళ్ళు. కైజెన్? కైజెన్ అంటారనమాట. అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్‌మెంట్ అనమాట. జరుగుతూనే ఉంటది. అలాగే జస్ట్ ఇన్ టైమ్ అని చెప్పి ఎంత అవసరం అంత అంటే వేస్టేజ్ లేకుండా జీరో వేస్ట్‌తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత అంతే ఇంపార్టెంట్. చేస్తారు. అండ్ హై ఇన్నోవేషన్, హై టెక్నాలజీ, కాన్ఫిడెన్స్. సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత జపాన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. బట్ దే ఆర్ ఏబుల్ టు బిల్డ్ జపాన్ వన్స్ అగైన్ కదా! వితౌట్ రా మెటీరియల్స్ బిల్డ్ చేయగలిగారు. హ్యూమన్ రిసోర్స్‌ని బాగా నమ్మారు. ఆర్&డీలో బాగా ఇన్వెస్ట్ చేశారు. ఆర్&డీలో వీటి వల్ల బాగా డెవలప్ అయ్యారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నారు. చైనా అలాగే పోర్ట్స్ బాగా డెవలప్ చేశారు. రోడ్స్, రైల్వేస్ డెవలప్ చేశారు. పవర్ సెక్టార్ వీటి వల్ల డెవలప్ అయ్యారు. ఈవెన్ స్విట్జర్లాండ్ కూడా అంతే. సింగపూర్ కూడా అంతే. సింగపూర్‌లో కూడా రిసోర్స్ ఏమి ఉండవు. అంటే మినరల్స్ ఏమి ఉండవు సింగపూర్‌లో కూడా. ప్యూర్‌లీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో టెక్ ఇండస్ట్రీ, ఐటీ గానీ, ఫైనాన్స్ సెక్టార్ గానీ, రియల్ ఎస్టేట్ గానీ, టూరిజం గానీ లేకపోతే ఇటువంటి వాటితో యూ కెన్ ఎర్న్ హ్యూజ్ రెవెన్యూ. అవును. వై టు హ్యావ్ మినరల్స్ అక్కర్లేదు కదా! సో, ఇలా డెవలప్ అయ్యాయి. ఆఫ్రికా అది ఇంకా చేయలేకపోయింది. వన్ లాస్ట్ సార్. మీరు మాకిచ్చే సజెషన్. అయితే నా ఫీడ్‌బ్యాక్ ఏంటంటే చూడండి వన్ థింగ్ ఈజ్ యూ ఆర్ యాక్చువల్లీ బ్రింగింగ్ ఔట్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. అందరికి హెల్ప్ అయ్యేలా ఉన్నాయి. ఓకే. ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతుంది. అయితే నా ఒపీనియన్ అంటే మీరు ఏ ఇష్యూస్ అయితే పబ్లిక్ పర్సెప్షన్ తప్పుగా ఉందని ఫీల్ అవుతున్నారో, అంటే ఈ ఇష్యూ మీద పబ్లిక్ తప్పుగా ఆలోచిస్తున్నారని ఫీల్ అవుతున్నారో, అటువంటి ఇష్యూస్‌ని మీరు ఇంకా ఎక్కువగా డిస్కషన్స్, డిబేట్స్ గాని పెట్టగలిగితే పబ్లిక్ పర్సెప్షన్ మార్చే అవకాశం మీకుంటది. ఎందుకంటే ఒక విషయాన్ని తప్పుగా అనుకుంటారనుకోండి, ఆ తప్పు ఎందుకో చెప్పే ఒక రైట్ లాజిక్ పర్సన్ కావాలి. ఆ పర్సన్ చెప్పాడనుకో రైట్ లాజిక్‌తో పీపుల్ ఒపీనియన్ మారుతది కదా! అండ్ మంచి కరెక్ట్ ఒపీనియన్స్ ఉండి అందరూ పాజిటివ్‌గా ఆలోచిస్తే ద నేషన్ విల్ డెవలప్. నేషన్ ఈస్ పీపుల్ ఓన్లీ కదా! పీపుల్ అందరూ కూడా సైంటిఫిక్‌గా ఉండి, రేషనల్ థింకింగ్ చేస్తూ, లాజికల్‌గా ఆలోచిస్తూ, సూపర్‌స్టిషన్స్ లేకుండా ఉంటూ, మంచి ఒపీనియన్‌తో ఉంటే ద కంట్రీ విల్ డెవలప్. అది మీరు చేయగలుగుతారు. మీ 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 సోషల్ మీడియా ద్వారా యూ కెన్ డెఫినెట్‌లీ డూ ఇట్ అనమాట. థ్యాంక్ యూ సార్. సో, అంటే జాగ్రఫీ అంటే నార్మల్‌గా స్కూల్‌లో చదువుకున్నప్పుడు ఏదో ఒక క్లైమేట్, టెంపరేచర్ అలాంటిదే కాకుండా ఒక సునామీ ఎలా ఫార్మ్ అవుతుంది, థండర్ స్టార్మ్ ఎలా ఫార్మ్ అవుతుంది, అంటే ఆర్టిఫిషియల్ సీడింగ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, డీలిమిటేషన్స్ ఏంటి చాలా బాగా చెప్పారు సార్. థాంక్స్ ఎ లాట్. థాంక్స్ ఫర్ యూర్ టైమ్. థ్యాంక్ యూ అండి.